నాయన మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ తండ్రి మీ అధ్యక్షత నాయన ప్రభా ఈ కార్యక్రమాన్ని నాయన జయకరంగా దీవెనకరంగా ఆశీర్వదకరంగా మీ నామమునకు మహిమకరంగా జరిగించమని వేడుకుంటున్నాం. దేవానికి వందనాలు, స్తోత్రములు దేవా, స్తోత్రములు తండ్రి. ఈ 62వ దినంలో నా తండ్రి నాయన ప్రభా యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ సంఘ కాపరి ఆత్మీయ తల్లి జాచరమ్మ గారి నా తండ్రి నాయన బలపరిచినైనా మా మధ్యకు నడిపించమని వేడుకుంటున్నాం. మీ దాసురాళ్ళనైనా అభిషేకించి నా తండ్రి నాయన ప్రభా నిలబెట్టుకునమని, మీ నోటి బురగానైనా వాడుకునమని, వారి హృదయంలో మీరు ఉంచిన తలంపులోనైనా మాతో పంచుకునడానికి నైనా కృప చూపమని ప్రార్థిస్తున్నాం. దేవానికి వందనాలు, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నైనా. చేరువచ్చిన ప్రతి ఒక్కరిని నైనా మీరు చేతులెత్తి నైనా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరి అవసరతలోనైనా మీరు తోడుగొండి నైనా సహాయం చేయమని వేడుకుంటున్నాం. దేవా మీకే స్తుతులు అర్పిస్తూ మహిమ ఘనత కీర్తి ప్రభావములనైనా మీకే చెల్లిస్తూ నేను యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ నా తండ్రి నైనా ప్రభా ఈ మందిరం ముందు నాయన ఈ ఉదయకాలపు ఆరాధనలను నాయన జరిగించుకునడానికి తండ్రి నైనా ప్రభా మీరు అనుగ్రహించిన ఈ అవకాశమును బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాం. సెంటనరీ బాప్టిస్ట్ చర్చ్ నా తండ్రి నైనా ప్రభా ఎగ్జిక్యూటివ్ కమిటీని బట్టి, పాస్టల్ కమిటీని బట్టి, సంఘ పెద్దలను బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నాం. వారిని, వారి కుటుంబాలను, వారి పరిచర్యలను నైనా బహుగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. తండ్రి నైనా యూపీ పరిచర్యలో నా తండ్రి నైనా ప్రతి విభాగంలో నా తండ్రి అనేక మంది నైనా పనిచేస్తున్న బిడ్డలందరినీ బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ప్రతి ఒక్కరిని నైనా మీరు చేతులెత్తి నేను ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. అవసరాలన్నింటిలో మీరు తోడు ఉండి నైనా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నేను ఇప్పుడు నా తండ్రి నైనా సౌండ్ సిస్టమ్ నైనా ప్రభా, వీడియో ఆడియో సిస్టమ్స్ నైనా ఆపరేట్ చేస్తున్న వారిని నైనా ప్రభా మీరు నా తండ్రి మీ స్వాధీనంలో ఉంచుకున్నామని, వారిని అభిషేకించి నైనా ఘనంగా వాడుకోనమని వేడుకుంటున్నాం. ప్రత్యేకమైన పాటలతో నేను మిమ్మల్ని స్తుతించనైన వారిని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. నేను యూపీఎఫ్ క్వాయర్ని బట్టి నాయన ప్రభా, క్వాయర్ డైరెక్టర్ రాజాజీ గారిని బట్టి నేను మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. ప్రతి ఒక్కరిని నేను మీ నా మహిమార్థమై వాడుకోనమని ప్రార్థిస్తున్నాం. తండ్రి దేవాన్ని ఆయన చేరువచ్చిన ప్రతి ఒక్కరిని నాయన మీరు నా తండ్రి నాయన ప్రభా బలపరిచి నా తండ్రి నాయన పంపమని నేను వేడుకుంటూ మహిమ ఘనత కీర్తి ప్రభావములను తండ్రి నాయన మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున స్తుతులు అర్పించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని, నమ్మదగిన దేవుడని. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరాలెదురైనా, కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరాలెదురైనా, ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో. ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో, ఇరుకులో ఇబ్బందులలో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. అందరం చప్పట్లు కొడుతూ దేవాది దేవుని ఆరాధన చేసుకున్నాం. ప్రతి ఒక్కరం కూడా చప్పట్లు కొడదామని. విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో, విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో
అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో. అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో. కలుగు ఈవులు మనకెన్నో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. అనుదినము నిన్ను స్తుతింతుము యేసు నా రక్షకా. అనుదినము నిన్ను స్తుతింతును యేసు నా రక్షకా. మహాత్ముడవు మహిమాగల దేవ అధిక స్తోత్రములు కలుగునుగాక. మహాత్ముడవు మహిమాగల దేవ అధిక స్తోత్రములు కలుగునుగాక. అనుదినము నిన్ను స్తుతింతును యేసు నా రక్షకా. అనుదినము నిన్ను స్తుతింతును యేసు నా రక్షకా. పరిశుద్ధుడవు పరలోక రాజ పాపులను క్షమించే ప్రేమమూర్తి. పరిశుద్ధుడవు పరలోక రాజ పాపులను క్షమించే ప్రేమమూర్తి. పరలోకమందున భూలోకమందున పరలోకమందున భూలోకమందున ప్రభు యేసు నిన్నే స్తుతింతును. ప్రభు యేసు నిన్నే స్తుతింతును. అనుదినము నిన్ను స్తుతింతును యేసు నా రక్షకా. అందరము అనుదినము నిన్ను స్తుతింతును యేసు నా రక్షకా. హల్లెలూయా. ప్రభు కాంతిగా వెలిగించు మా బ్రతుకులను. శాంతికి నిలయము నీవే ప్రభు కాంతిగా వెలిగించు మా బ్రతుకులను. ఆది అంతము నీవే గదా ప్రభు, ఆది అంతము నీవే గదా ప్రభు. అందరము నిన్నే ఆరాధింతుము, అందరము నిన్నే ఆరాధింతుము. అనుదినము నిన్ను స్తుతింతును యేసు నా రక్షకా. అనుదినము నిన్ను స్తుతింతును యేసు నా రక్షకా.
మహాత్ముడవు మహిమాగల దేవ అధిక స్తోత్రములు కలుగునుగాక. మహాత్ముడవు మహిమాగల దేవ అధిక స్తోత్రములు కలుగునుగాక. అనుదినము నిన్ను స్తుతియుదుము యేసు నా రక్షక. అనుదినము నిన్ను స్తుతియుదును యేసు నా రక్షక. యేసు నా రక్షక. యేసు నా రక్షక. మారుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ
చారును పొలములో పూచిన పుష్పమా అగాధలోయలో దాగిన పద్మమా ఓ సంఘమా నా సంఘమా ఓ సంఘమా నా సంఘమా శారోను పొలములో పూచిన పుష్పమా అగాధలోయలో దాగిన పద్మమా ఓ సంఘమా నా సంఘమా ఓ సంగమా ప్రియ సంగమా భరితం నీ హృదయం నీ ప్రేమ అపారము ఆనంద భరితం నీ హృదయం నీ ప్రేమ అపారము యేసునాథుడు పిలువగా యేసునాథుడు నిన్ను పిలువగా సిద్ధపడుమా ఓ సంఘమా ఓ సంఘమా ప్రియ సంఘమా ఓ సంఘమా నా సంఘమా శారోను పొలములో పూచిన పుష్పమా అగాధలోయలో దాగిన పద్మమా ఓ సంఘమా ప్రియ సంఘమా ఓ సంఘమా ప్రియ సంఘమా దాటి బండలు దాటి యేసునాథుడు నిన్ను చేరగా కొండలు దాటి బండలు దాటి యేసునాథుడు నిన్ను చేరగా నీదు హృదయమునా నివసింపనీయుమా నీదు హృదయమునా నివసింపనీయుమా సిద్ధపడుమా ఓ సంఘమా ఓ సంఘమా ప్రియ సంగమా ఓ సంఘమా నా సంగమా లోయలు దాటి వీళ్ళను దాటి నీదు ప్రియుడు నిన్ను చేరగా లోయలు దాటి వీళ్ళను
చేరగా ధవళవర్ణుడు రత్నవర్ణుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు పోల్చదగు అతి సుందరుడు గుర్తించుమా ఓ సంఘమా గుర్తించుమా ప్రియ సంఘమా చారును ఫలములు పూచిన పుష్పమా అగాధలోయలో దాగిన పద్మమా ఓ సంఘమా ప్రియ సంఘమా ఓ సంఘమా ప్రియ సంఘమా మేఘములపై యేసునాథుడు నిన్ను పిలువ తెంచేగా మేఘములపై యేసునాథుడు నిన్ను పిలువ తెంచేగా రెప్పపాటునా ప్రభుని చేరగా రెప్పపాటునా ప్రభుని చేరగా సిద్ధపడుమా ఓ సంఘమా ఓ సంఘమా ప్రియ సంఘమా ఓ సంఘమా ప్రియ సంఘమా చారును ఫలములు పూచిన పుష్పమా అగాధలోయలో దాగిన పద్మమా ఓ సంఘమా ప్రియ సంఘమా ఓ సంఘమా ప్రియ సంఘమా ఓ సంఘమా నా సంఘమా ప్రాణమా ఎందుకే తొందరా ప్రాణమా ఎందుకే తొందరా ప్రాణమా ఎందుకే తొందరా దిగులు పడకు వేదన పడకు ప్రభువు తోడుండగా దిగులు పడకు వేదన పడకు ప్రభువు తోడుండగా ప్రాణమా 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 ఎందుకే తొందరా నిన్ను పిలిచిన ప్రభువు నీ తోడే ఉండగా భయమేలా ప్రాణమా నిన్ను పిలిచిన ప్రభువు నీ తోడే ఉండగా దిగులేలా ప్రాణమా కృంగిన సమయాన నిన్ను లేవదీసి కృంగిన సమయాన నిన్ను లేవదీసి ఆదరించెను ప్రాణమా ఆదరించెను యేసుడే ప్రాణమా ఎందుకే తొందరా ప్రాణమా
నమ్మకమైన నీ దేవుడు నెమ్మదినిచ్చును ప్రాణమా. నమ్మకమైన నీ దేవుడు నెమ్మదినిచ్చును ప్రాణమా. నమ్మిన ఎడల రక్షణ కలుగును, నమ్మిన ఎడల రక్షణ కలుగును. నమ్మికయుంచుము ప్రాణమా, నమ్మికయుంచుము యేసులో ప్రాణమా. ఎందుకే తొందర, దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. ప్రాణమ ప్రాణమ ప్రాణమా, ఎందుకే తొందర, ఎందుకే తొందర. దేవానికి వందనాలు, స్తోత్రములు దేవా, స్తోత్రములు తండ్రి. మహోన్నతుడు, మహాగణుడవు, సర్వశక్తి సంపన్నుడైన దేవుడు నాయన, మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము. నేను యూపీఎఫ్ యొక్క నా తండ్రి నాయన ప్రభా, ఈ ఉదయకాలపు ఆరాధనలలో గత 61 దినములు నా తండ్రి నాయన అద్భుత రీతిలోనైనా జరిగించిన దేవుడు మీ సన్నిధిని తోడుగా ఉంచారు. ప్రతి దినము నా తండ్రి నాయన ప్రభా, చెరివచ్చిన ప్రతి ఒక్కరితో నాయన ప్రత్యేక రీతిలోనైనా మాట్లాడుతున్నారు. మీకే వందనములు, స్తోత్రములు దేవా, స్తోత్రములు తండ్రి. నా 62వ దినంలోనైనా ప్రభా, ఈ రీతిగానైనా ప్రభా, సంఘముగా మేమందరము మీ పాద సన్నిధిలోనైనా చేరడానికి సహాయం చేశారు. మీకు వందనాలు, స్తోత్రములు దేవా, స్తోత్రములు తండ్రి. ఇప్పటి వరకు నాయన చక్కని పాటలతో మిమ్మల్ని ఘనపరచడానికి నాయన కృప చూపించారు. మీకు వందనాలు. గొప్ప దేవుడునైనా, గొప్ప కార్యములు చేయించున్న దేవుడునైనా, ప్రార్థనలు ఆలకించే దేవుడు, ప్రార్థనలకు జవాబుగా నా తండ్రి నైనా ప్రభువ నైనా నా తండ్రి అద్భుత కార్యములను, ఆశ్చర్యక్రియలను నైనా జరిగించే దేవునిగా మీరు ఉన్నందులకే మీకు స్తుతులు, వందన స్తోత్రములు దేవా, స్తోత్రములు తండ్రి. ఈ దినం నా తండ్రి నైనా ప్రభా, మీ ప్రియ దాసురాలనైనా బలపరిచి మా మధ్యకు నడిపించమని వేడుకుంటున్నాం. నా తండ్రి నైనా ప్రభా, వారిని అభిషేకించినైనా నిలుబెట్టుకునమని నాతోనూ మాతోనూ నైనా మాట్లాడమని వేడుకుంటున్నాం. దేవానికి వందనములు, స్తోత్రములు దేవా, స్తోత్రములు నైనా. మార్చి మాసం నాయన 11వ తేదీ నుంచి నాయన ఏప్రిల్ మాసం 19వ తేదీ వరకు 40 దినములు శిలువ ధ్యానముల కుడికల ద్వారా నాయన మీ నామమునకు మహిమ తెచ్చుకున్నారు. మీకు వందనాలు. అనేకులతో నాయన మీరు మాట్లాడారు నాయన, మీకు స్తుతులు అర్పిస్తున్నాం. అనేకుల హృదయాల్లో మీరు జరిగించిన రక్షణ కార్యమును బట్టి నాయన మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. దేవానికి వందనాలు. నైనా నా తండ్రి నైనా గత కొద్ది దినములుగా నా తండ్రి పునరుద్ధాన శక్తి అనే అంశంపై నా తండ్రి నైనా మీ దాసురాలు మాట్లాడటానికి నైనా సహాయం చేస్తున్నారు. మీకు స్తుతులు, వందన స్తోత్రములు దేవా, స్తోత్రములు నైనా. మీ యొక్క మరణ పునరుద్ధానముల ద్వారా నా తండ్రి నాయన లోకమునకు నాయన మీరు అనుగించిన రక్షణను బట్టి నాయన, నిత్య జీవమును బట్టి నాయన మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. దేవానికి వందనాలు. చేరువచ్చిన ప్రతి ఒక్కరికి నాయన మీరు దయచేసినట్టు నాయన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నాయన ప్రభా, రక్షణానందమును బట్టి నాయన మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. దేవానికి వందనాలు, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నాయన. మేమందరము నేను ఏకీభించిన అతన్ని నైనా మా దేశం నిమిత్తమేనైనా ప్రార్థిస్తుండగా మీ గొప్ప కార్యములను నైనా జరిగించమని వేడుకుంటున్నాం. దేవానికి వందనాలు, స్తోత్రములు నైనా. నేను యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు దేవా. మీ నామ పెట్టబడిన ప్రజలముగా నా తండ్రి నైనా మమ్మల్ని మేము తగ్గించుకునే దేవానైనా నైనా దేశ ప్రజల రక్షణార్థమై నైనా వేడుకుంటున్నాం. నైనా సహాయం చేయండి. కోట్లాది మంది ప్రజలు తండ్రి నైనా మేము మెరుగైన స్థితిలో ఉన్నారు. వారందరినీ మీరు దర్శించమని నాయన వేడుకుంటున్నాం. నైనా వారి యొక్క శాప పాప దోషములను నైనా క్షమించమని నాయన వేడుకుంటున్నాం తండ్రి. మా దేశములో మహారక్షణ కలుగునుగాక. దేవానికి వందనాలు, స్తోత్రములు దేవా, స్తోత్రములు తండ్రి. గొప్ప దేవుడవు నా తండ్రి నైనా ప్రభువా, మతోన్మాదాలందరినీ మీ స్వాధీనంలో తీసుకునమని నాయన వేడుకుంటున్నాం. నైనా మతోన్మాద కార్యకలాపములని యేసు నామములో లయమగునుగాక. దేవానికి వందనాలు, స్తోత్రములు దేవా, స్తోత్రములు నైనా. స్వార్థ పరిచర్యకు ఎదురవుతున్న ఆటంకములని యేసు శక్తి కలిగిన నామంలో కొట్టివేయబడునుగాక, లయమగునుగాక. దేవానికి వందనములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి నైనా. స్వార్థ పరిచర్యకునైనా నూతన ద్వారములు తెరవబడునుగాక. ప్రతి ఒక్కరూ శక్తి కలిగినటువంటి యేసు నామములోనే రక్షణను గుర్చినటువంటి నాయన ప్రభ కార్యములను గురించి తెలుసుకుందురుగాక. ఆమేన్. దేవానికి వందనాలు, స్తోత్రములు దేవా, స్తోత్రములు నాయన. నీవే సత్యమని నాయన, నీవే జీవమని తండ్రి నాయన, నీవే పరలోకమునికి చేర్చేటువంటి నాయన మార్గమైనటువంటి ప్రభుడు అని నాయన ప్రతి ఒక్కరూ నా తండ్రి నాయన తెలుసుకుందురుగాక.
దేవానికి వందనాలు, స్తోత్రములు ప్రభా, స్తోత్రములనైనా. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఆశ్రయించి నా తండ్రి నైనా రక్షణ పొందుదురుగాక. దేవానికి వందనాలు, స్తోత్రములు ప్రభా, స్తోత్రములనైనా. అపవాది క్రియలనైనా లాయపరచమని నేను వేడుకుంటున్నాం నా తండ్రి. అంధకార సంబంధమైన దురాత్మ శక్తుల ప్రభావం యేసు నామములో కొట్టివేస్తున్నాం నా తండ్రి నైనా, లయమగునుగాక. దేవానికి వందనాలు, స్తోత్రములు దేవా, స్తోత్రములు తండ్రి, స్తోత్రములనైనా. గొప్ప దేవుడవు నా తండ్రి నైనా, మీకు వందనాలు, స్తోత్రములనైనా. తీవ్రవాదుల, ఆటంకవాదుల, ఉగ్రవాదుల చర్యలు యేసు నామంలో లయమగునుగాక. దేవానికి వందనాలు నైనా. దేశంలో జరుగుతున్న ఎన్నికల నిమిత్తమే నైనా ప్రార్థిస్తున్నాం నైనా. దేశంలో సమాధానము నాయన దయచేయమని వేడుకుంటున్నాం. సమర్థవంతమైన నాయకత్వమును నాయన అనుగ్రహించమని వేడుకుంటున్నాం. దేవానికి వందనములు, స్తోత్రములు దేవా, స్తోత్రములనైనా. ప్రజలందరూ వారికి అనుగ్రహింపబడినటువంటి నాయన ఓటు హక్కును సద్వినియోగము చేసుకుందురుగాక. సమర్థులైన వారికి నాయన ప్రభా, నా తండ్రి నాయన ప్రభా, సపోర్ట్ ఇచ్చి నా తండ్రి నాయన నిలబెట్టుటకు నా తండ్రి నాయన ప్రభా, శక్తిమంతుడైన దేవుడు నా తండ్రి నాయన. అట్టి గొప్ప కార్యములనైనా దేశంలో జరిగించిన సుస్థిరమైన పాలన దయచేయమని వేడుకుంటున్నాం. దేవానికి వందనములు, స్తోత్రములు దేవా, స్తోత్రములనైనా. మా దేశంలో మత సామరస్యము కలుగునుగాక. దేవానికి వందనాలు, స్తోత్రములు దేవా, స్తోత్రములనైనా. ప్రతి ఒక్కరూనైనా తోటివారినైనా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమను మీ లేఖనములకు లోబడినైనా ప్రేమించుదురుగాక. దేవానికి వందనములు, స్తోత్రములనైనా. స్తోత్రములు తండ్రి నైనా ప్రభా. మా దేశమును నా తండ్రి నైనా ప్రభా నేను మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటున్నాం. మా దేశంలో నా తండ్రి నైనా ప్రభా మీ కాపుదల అనుగ్రహించమని వేడుకుంటున్నాం. సరిహద్దుల్లో సమాధానములకు వచ్చేమని నైనా ప్రార్థిస్తున్నాం. యుద్ధములను మానుపోవడవునైనా నీకు వందనములు, స్తోత్రములనైనా. దేశములో శాంతి సమాధానములు యేసు నామములో కలుగునుగాక. దేవానికి వందనాలు, స్తోత్రములు తండ్రి నైనా. మా దేశమును మీ రెక్కలతో కాచి కాపాడమని నాయన, కప్పమని నాయన వేడుకుంటున్నాం. దేవానికి వందనములు, స్తోత్రములు నాయన. దేశంలో అతివృష్టి అనావృష్టినైనా కలగకుండా కృప చూపమని నాయన వేడుకుంటున్నాం. రైతు సోదరులందరి యొక్క కష్టములు నాయన ఫలింపచేయమని నాయన వేడుకుంటున్నాం. నేను సకాలంలో నైనా ప్రభా తగ్గు వర్షంలో నైనా దయచేయమని నాయన ప్రార్థిస్తున్నాం. దేశంలో నా తండ్రి నైనా ప్రభా సాగునీటి కొరత, తాగునీటి కొరత నైనా కలగకుండా మీ కృప చూపమని నాయన వేడుకుంటున్నాం. దేవానికి వందనాలు, స్తోత్రములు దేవా, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నాయన. భూమి సమృద్ధి అయిన ఫలమునిచ్చును గాక. దేవానికి వందనాలు. సమృద్ధి కలుగునుగాక. నీకు వందనాలు, స్తోత్రములు దేవా, స్తోత్రములు నాయన. దేశంలో నాయన ప్రభా కోట్లాది సంఖ్యలోనే యవన బిడ్డలనైనా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. బిడ్డలందరికీ నేనైనా మీ కృప చూపమని నేను వేడుకుంటున్నాం. అపవాది బంధకాలలో ఉన్న వారందరికీ నేనైనా విడుదల కలుగునుగాక. దుర్వ్యసనాలలో బానిసలుగా ఉన్న బిడ్డలందరికీ నా తండ్రి విడుదల కలుగునుగాక. నాయన దేశంలో నా తండ్రి యవన బిడ్డలందరూ నా తండ్రి ఆశీర్వదింపబడుదురుగాక. నాయన బంధకాలలో ఉన్న వారికి విడుదల కలిగి కుటుంబాలలో సంతోష సమాధానములు కలుగునుగాక. యేసు శక్తి కలిగిన నామములు ఈ కార్యములన్నీ నెరవేరునుగాక. యేసయ్యానికి వందనాలు, స్తోత్రములు దేవా, స్తోత్రములు తండ్రి. మీ ప్రియదాశ్రాలను నేను అభిషేకించి మా మధ్యకు నడిపించండి. వారి హృదయంలో మీరు ఇచ్చిన మాటలను ఆయన మాతో పంచుకోవడానికి నేను మీ కృప చూపండి. అభిషేకించి నాయన నిలువబెట్టుకుని నేను వేడుకుంటున్నాం. ఈ సంఘ పరిచయలో నా తండ్రి వాడబడుతున్న ప్రతి ఒక్కరూ నా తండ్రి నేను ప్రభా నా తండ్రి మంచి మనస్సుతో నా తండ్రి మీ పరిచయలో నైనా పాలు పొందుదురుగాక. నేను ప్రతి ఒక్కరిని అభిషేకించి నైనా ఘనంగా వాడుకోనమని వేడుకుంటున్నాం. సంఘ అవసరతలన్నిటి నిమిత్తమైనా ప్రార్థిస్తున్నాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవుడు నా తండ్రి నైనా ప్రభా సంఘములో సర్వ సమృద్ధి యేసు శక్తి కలిగిన నామములో కలుగునుగాక. మీ దాసురాలకి మీరు ఇచ్చిన సమస్తమైనటువంటి దర్శనములు నెరవేరునుగాక. మీరు ఇచ్చిన వాగ్దానములన్నిటినీ నేను సంఘ పరిచయలో ఘనంగా నెరవేర్చమని నేను వేడుకుంటున్నాం. మీ ఆశీర్వాదములు ప్రతి ఒక్కరికి నీ కలుగునుగాక. మీ వాగ్దాన ఫలము ప్రతి ఒక్కరూ పొందుకుందురుగాక. దేవానికి వందనములు, స్తోత్రములు దేవా, స్తోత్రములు నైనా. ఈ కార్యక్రమాన్ని నేను మీ కృపకలస్తములకు అప్పగించుకుంటూ మమ్మల్ని అందరినీ నైనా ప్రభా ఆశీర్వదించి మీ దీవులతో నింపి పంపమని ప్రార్థిస్తూ మహిమ ఘనత కీర్తి ప్రభావములను నైనా మీకే చెల్లిస్తూ యేసు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నన్ను ప్రేమింపను
నరరూపమెత్తి దానముగా జీవము సిలువపై ఇచ్చి కన్నా తల్లిదండ్రుల కన్నాదమ్ముల ప్రేమ కన్నా మించిన ప్రేమతో యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు. తల్లి గర్భముననే ధరింపబడినప్పుడే దురితుండనై యుంటిని నా వల్ల చేయబడెడు ఎల్లా కార్యములెప్పుడు ఏయంబులైయుండగా యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు. మంచి నాలో పుట్టదంచు నీవెరిగి నన్ను మించి ప్రేమించినావు. ఆహా ఎంచ శక్యముగాని మంచి నాలో పెంచ నించి ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు. నన్ను ప్రేమింప నీకున్న కష్టములన్నీ మున్నే తెలిసియుంటిని. తెలిసి నన్ను ప్రేమింప నీకున్న కారణమేమో ఎన్నా తెలియదు చిత్రము. యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము గోరు. ఆహా నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం బేమీ లేక యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు నన్ను ప్రేమించినావు. ప్రైజ్ ది లార్డ్.
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన ప్రభు నిత్యుండగు తండ్రి సమాధానకర్త నా రక్షకుడు. అందరము ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన ప్రభు నిత్యుండగు తండ్రి సమాధానకర్త నా రక్షకుడు నా రక్షకుడు. అందరం బిగ్గరగా చప్పలు కొడుచు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త మన మధ్య ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. గలిలయ సముద్ర తీరమునందు జాలరులను ప్రభు చూచెనుగా. గలిలయ సముద్ర తీరమునందు జాలరులను ప్రభు చూచెనుగా. మానవులను పట్టే వారినిగా చేసి మానవులను పట్టే వారినిగా చేసి మార్గంబు చూపించెనుగా. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన ప్రభు నిత్యుండగు తండ్రి సమాధానకర్త నా రక్షకుడు. జలములను ద్రాక్షారసముగా మార్చిన యేసు జలములపై నడిచే మహిమ బలముతో. హల్లెలూయా. జలములను ద్రాక్షారసముగా మార్చిన యేసు జలములపై నడిచే మహిమ బలముతో. జలములను జీవ జలములను తానై జలములను జీవ జలములను తానై నన్ను దీవించెనుగా. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన ప్రభు నిత్యుండగు తండ్రి సమాధానకర్త నా రక్షకుడు. అందరము సంతోషంగా చెప్పలు కొడదాము. హల్లెలూయా హల్లెలూయా. మరణము నొందిన వారిని చేరి మహిమతో వారిని బ్రతికించెనుగా. మరణము నొందిన వారిని చేరి మహిమతో వారిని బ్రతికించెనుగా. మరణము నొంది మూడవ దినమున మరణము నొంది మూడవ దినమున మృత్యుంజయుడి లేచెనుగా. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన ప్రభు నిత్యుండగు తండ్రి సమాధానకర్త నా రక్షకుడు నా రక్షకుడు. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన ప్రభు నిత్యుండగు తండ్రి సమాధానకర్త నా
రక్షకుడు. అందరము సుందము. నా రక్షకుడు, నా రక్షకుడు, నా రక్షకుడు. యేసు దేవుడు, ప్రభు యేసు దేవుడు, యేసు దేవుడు, ప్రభు యేసు దేవుడు. మహిమ శరీరముతో యేసు మృతిని గెలిచెను, మహిమ శరీరముతో యేసు మృతిని గెలిచెను. ఆనందించేదం, ఆరాధించేదం, ఆనందించేదం, ఆరాధించేదం. యేసునే నిరతము పూజింతుము, యేసునే నిరతము పూజింతుము. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు దేవుడు, ప్రభు యేసు దేవుడు, యేసు దేవుడు, ప్రభు యేసు దేవుడు. మహిమ శరీరముతో యేసు మృతిని గెలిచెను, మహిమ శరీరముతో యేసు మృతిని గెలిచెను. మానవ రక్షణ కొరకు బలియాయను, మానవ రక్షణ కొరకు పాపమాయను. మానవ రక్షణ కొరకు బలియాయను, మానవ రక్షణ కొరకు పాపమాయను. మలినములేని తన దూరుదినోబును, మలినములేని తన దూరుదినోబును. మన పక్షమున దేవుని కర్పించెను, మన పక్షమున దేవుని కర్పించెను. యేసు దేవుడు, ప్రభు యేసు దేవుడు, యేసు దేవుడు, ప్రభు యేసు దేవుడు. మహిమ శరీరముతో యేసు మృతిని గెలిచెను, మహిమ శరీరముతో యేసు మృతిని గెలిచెను. పరమునకు ప్రభువారు ఘనమాయను, పరలోక దూతల అధికారి ఆయను. పరమునకు ప్రభువారు ఘనమాయను, పరలోక దూతల అధికారి ఆయను. ప్రభుదేవుని కుడి పాశంబున కూర్చోండి, ప్రభుదేవుని కుడి పాశంబున కూర్చోండి. ప్రేమతో మనలను పిలుచుచున్నాడు, ప్రేమతో మనలను పిలుచుచున్నాడు. యేసు దేవుడు, ప్రభు యేసు దేవుడు, యేసు దేవుడు, ప్రభు యేసు దేవుడు. మహిమ శరీరంతో యేసు మృతిని గెలిచెను, మహిమ శరీరంతో యేసు మృతిని గెలిచెను. పునరుత్థానము జీవము క్రీస్తు యేసుగా, పునరుత్థాన శక్తితో మృతిని గెలిచెను. పునరుత్థానము జీవము క్రీస్తు యేసుగా, పునరుత్థాన శక్తితో మృతిని గెలిచెను. పాప మరణమందు మన శరీరంబును, పాప మరణమందు మన శరీరంబును. పునరుత్థాన శక్తితో జీవింపజేయును, పునరుత్థాన శక్తితో జీవింపజేయును. యేసు దేవుడు, ప్రభు యేసు దేవుడు, యేసు దేవుడు, ప్రభు యేసు దేవుడు. మహిమ శరీరముతో యేసు మృతిని గెలిచెను, మహిమ శరీరముతో యేసు మృతిని గెలిచెను. ఈ సమయంలో అందరూ లేచి నిలబడదాము, మళ్ళీ మనం సిద్ధపరచుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా. దగ్గరగా చెప్పలు కొచ్చు తెలుసుకుందాము. పరిమళ సువాసనగా మనముండుటకు ప్రాణమును దేవునికి అర్పించెను. పరిమళ సువాసనగా మనముండుటకు ప్రాణమును దేవునికి అర్పించెను. మరణ నిదురలో నుండి మేల్కొని లేము,
మరణ నిదురలో నుండి మేల్కొని లెమ్ము, ప్రకాశించుమని యేసు పిలుచుచున్నాడు, ప్రకాశించుమని యేసు పిలుచుచున్నాడు. యేసే దేవుడు, ప్రభు యేసే దేవుడు, యేసే దేవుడు, ప్రభు యేసే దేవుడు. మహిమ శరీరముతో యేసు మృతిని గెలిచెను, మహిమ శరీరముతో యేసు మృతిని గెలిచెను. ఆనందించేదం, ఆరాధించేదం, ఆనందించేదం, ఆరాధించేదం. యేసునే నిరతము పూజింతుము, యేసునే నిరతము పూజింతుము. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా మా గొప్ప తండ్రి, 100 రోజుల్లో 62వ రోజు మమ్మను ప్రవేశపెట్టినాం. హృదయపూర్వకంగా నీకు స్తుతి ఆరాధన మేము అర్పిస్తున్నాం. నువ్వు చేసిన ఉపకారములకు తిరిగి మేము ఏమి చెల్లించగలం తండ్రి? మమ్మల్ని నీ కనుపాపలే కాపాడుతున్నావు, అడుగడుగున నీ యొక్క కృపనిస్తున్నావు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవం ఏ పాటిది ఇంతలో కనబడి అంతలో మాయ స్వరూపంలో ఆయనను తండ్రి మా ఊపిరిని నిలబెట్టి తండ్రి మా శరీరాత్మ ప్రాణములను బలపరిచి నీ కార్యాలు చేయడానికి మాకు త్రాణినిచ్చి శక్తినిచ్చి దర్శనాన్నిచ్చి నిలుపుతున్న విధానం కొరకు స్తోత్రం తండ్రి. ఈరోజు చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. వారు నిన్ను వెతుకుతున్నారు ప్రభువా. నిన్ను వెతికే వారు తప్పకుండా నిన్ను కనుగొంటారు. నీకు ప్రార్థన చేసే వారికి జవాబు ఇస్తావు తండ్రి. మేము రాయి రప్ప పుట్ట చెట్టు గుట్ట మొద్దుకు మేము మొక్కడం లేదు. సజీవుడవు, యుగ యుగములకు సజీవుడమైన దేవుని మేము ఆరాధిస్తున్నాం. నువ్వు తండ్రి ప్రభువా మా యొక్క మొరను ఆలకించే దేవుడు, నేనున్నాను అని పలికే దేవుడవు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇలాగ మేము కూడి రావడం అది నిష్ప్రయోజనం కాదని సెలవిచ్చినావు తండ్రి. మేము నీ మాటను నమ్ముకుంటున్నాము తండ్రి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట నమ్మదగినది తండ్రి. అందుకే మా విశ్వాసం అంతా కూడా నీ వాక్యం మీద ఆనుకొని ఉంది తండ్రి. నీకు స్తోత్రం. ఎన్నెన్నో ప్రశస్తమైన వాగ్దానాలు ఇచ్చి మమ్మను ధైర్యపరిచి నడిపిస్తున్నావు. మరి ఇలాగ మా జీవితాల్లో ఒక వింత కార్యం 100 రోజులు పరిశుద్ధాలయం చేరుకొని ప్రశస్తమైన ఉదయకాల వేళలు నిన్ను ఆరాధించి నిన్ను స్తుతించి సిలువను ధ్యానించడానికి 40 రోజులు, పునరుద్ధాన బలం ధ్యానించడానికి మరొక 40 రోజులు, అలాగే రెండవ రాకడ గురించిన ధ్యానాలు, పరిశుద్ధాత్మ శక్తి గురించిన ధ్యానాలు చేయడానికి మీ చిత్తమైంది కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ చిత్తానికి మేము విధేయులైన గాక మమ్మల్ని దీవిస్తావు తండ్రి. వందనాలు. చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ప్రతి కుటుంబంలో నీ ఆశీర్వాదం పలకండి. గొప్ప దేవా నాయన, ప్రతి కుటుంబంలో నీ మహిమ కార్యాలు వారు చూడాలి నాయన. నువ్వు సజీవుడు అని ప్రత్యక్షపరచుకోండి ప్రభువా. నాయన నీవు సెలవిచ్చినావు, నేను మృతుడను కాను, నేను సజీవుడను. అవును ప్రభువా. పాతాళం యొక్క తండ్రి మరి మరణం యొక్క తాళపు చెవులు నీ వశంలో ఉంది. మాకైతే నువ్వు పరలోక రాజ్యపు తాళపు చెవులు అందించినావు. ప్రార్థన ఒక తాళం చెవని మేము ప్రార్థించినప్పుడు పరలోకం తెరవబడుతుందని మా యొక్క మరి ప్రార్థనలన్నిటికీ జవాబు మేము నిశ్చయంగా పొందుకుంటామనే విశ్వాసం మాకున్నది తండ్రి. నీకు వందనాలు. అనేక కుటుంబాల్లో ఉన్న అవసరతలు నీ దాసురాలు నేను విజ్ఞాపన చేస్తున్నాను. వారి ఎదిగిన పిల్లలకు వివాహాలు కావాలనైనా, ఉద్యోగాలు కావాలని అడుగుతున్నారు. విడిపోయిన కుటుంబాలు కట్టబడాలని అడుగుతున్నారు. సంతానం లేని వారికి సంతానం కావాలని కోరుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు చిక్కి ఉన్నవారు ఉన్నారు తండ్రి. వారికి నీవే విడుదల ప్రకటించమని ప్రార్థన చేస్తున్నాను. శత్రు బాధలో ఉన్నారు తండ్రి. శత్రువులు సహా మిత్రులుగా మార్చే దేవుడు నీవు తండ్రి. ఉద్యోగ సమస్యలు ఉంటే తొలగించమని ప్రార్థిస్తున్నాను. ప్రమోషన్లు కానీ, ఇంక్రిమెంట్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ తండ్రి, అరియర్స్ కానీ ఇలాంటివన్నీ కూడా నీ సన్నిధిలో తండ్రి మేము అడిగినప్పుడు రాజుల హృదయం నీ చేతిలో ఉన్నాయన. నీ చిత్తవృత్తి చొప్పున దాన్ని త్రిప్పగల దేవుడవు తండ్రి. నీకు వందనాలు కనుక ప్రభువా, నీ బిడ్డలకు ఇవన్నీ మీరు దయచేయండి ఆయన. నీకు స్తోత్రం. మొదట నీ నీతి నీ రాజ్యం పెరుగుతాయి. ఇవన్నీ మీకు దొరుకునన్నావు. ఆ మాట మీదనే మేము ఈ కార్యాన్ని చేస్తున్నాం అయినా. మేము ఆ మాటను నమ్ముకుంటున్నాం తండ్రి. మేము చివరిలో నేను వెతకడం కాదు. ఒక దినంలో కొండ మీది ప్రసంగంలో మత్తయి 6:33లోనూ సెలవిచ్చినావు, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, ఇవన్నీ మీకు అనుగ్రహం
వెతుకుంటే ఎంత నష్టపోతాం ప్రభా. నిన్ను మొదట వెతకడానికి సహాయం దయచేయండి. నీకు మొదటి స్థానం మా జీవితంలో మేము ఇవ్వాలి తండ్రి. నువ్వు తప్పకుండా మా మనవులు అంగీకరిస్తావు కనుక తండ్రి, ఇలాగూ తర్బీదు ప్రజలకు ఇవ్వడానికి దాసరాలకు దర్శనం ఇచ్చినావు తండ్రి. చివరికి వెతకడం కాదు, మధ్యాహ్నం వెతకడం కాదు, రాత్రులు వెతకడం కాదు, ఉదయాన్నే తండ్రి ప్రభా మేము నిన్ను వెతకాలి. ఆనాడు మగ్ధలేని మరియ పెన్ను వెళ్ళింది, కానీ ఎంత నీతిమంతుడో న్యాయవంతుడోనైనా ఆమె శవశరీరానికి సుగంధ ద్రవ్యాలు పూయాలని ఆమె రాత్రి ఉదయం ఆ తండ్రి సూర్యుడు ఉదయించకముందే ఆమె పరిగెత్తి సమాధి తోటకు వెళ్తే ఆమె నువ్వు కాదనలేదు నాయన. ఆమెకు నీవు ప్రత్యక్షమై నీ స్వరం వినిపించి పేరు పెట్టి పిలిచినావు. మరియా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు? అవును తండ్రి, ఆమెకు నీవు సజీవుడుగా ప్రత్యక్షపరచుకున్నావు. ఆమె అడిగింది కొద్దిగానే, ఆమె తలంచింది చాలా తక్కువ, దానికి మించిన రీతిగా ఆమెకు జవాబు ఇచ్చినావు తండ్రి. నీకు స్తోత్రం. ఆమెను బలపరిచినావు, ధైర్యపరిచినావు, కన్నీళ్లు తుడిచినావు. ఇదిగో వెళ్ళు, నా శిష్యులకు తెలియజేయి నేను పునరుద్ధానుడైనాడని. తండ్రి నీకు స్తోత్రం. కృంగిన వారి కొరకు ఎంత అద్భుతమైన మొట్టమొదటి ప్రత్యక్షత. ఎన్ని రీతుల్లో నువ్వు మాట్లాడతావు తండ్రి. నువ్వు మాట్లాడే దేవుడు సజీవుడైన దేవుడు. ఎవరు కూడా కృంగిపోయే అవసరం లేదు తండ్రి. దీనులకు నీవు అండవై ఉన్నావు తండ్రి, నీకు వందనాలు. కృంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడు, పడిపోయిన వారిని ఉద్ధరించే దేవుడు. అతడు నా చేయి పట్టుకొని ఉన్నాడు కనుక నేను పడినను తిరిగి లేస్తానని ఆయన భక్తులు అంటున్నారు. అవును ప్రభువా, ఆయన పడిపోయిన వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. వారు అదే స్థితిలో ఉండడం నీ చిత్తం కానే కాదు నాయన. నీ ప్రేమ గల హస్తం చాపి వారిని తిరిగి నిలబెట్టండి. ఇంతకు ముందున్న స్థితి కంటే గొప్ప స్థితి వారికి దయచేయండి. నీ తట్టు తిరిగితే నీవు మా ఎడల జాలి పడతావు ప్రభువా. నా తట్టు తిరుగు, నేను నీ తట్టు తిరుగుతానన్నావు. ఏవి నీచంలో ఏవి ఘనంలో గుర్తుపెట్టు, నీవు నా నోటి వలె మారిపోతావు అన్నావు తాను. యూ విల్ బికమ్ మై మౌత్ పీస్. అవును ప్రభువా, మేము నీచం ఏమిటి, ఘనత ఏమిటి మేము గుర్తుపట్టాలి. మేము పాపం చేయకూడదు నాయన. నీ ఆజ్ఞను మేము మీరకూడదు. ఆజ్ఞాతిక్రమం పాపమై ఉన్నది. ఈ పాపమే మమ్మల్ని వేరు చేస్తుంది. కాబట్టి ఇటు విచక్షణ శక్తి మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. పాపం ఎప్పుడు కూడా మమ్మల్ని ఆకర్షిస్తుంది, కానీ మరి తండ్రి వాటిని కాలదొక్కి మేము నీ వైపు తిరగడానికి సహాయం దయచే అయినా. నీకు స్తోత్రం. నీ యందు భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు వారికి ఆరోగ్యం కలుగజేయును. వారు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేసినట్లు గంతులు వేస్తారన్న. అవును, తన ఆరోగ్యం లేని వారి కొరకు కూడా నేను విజ్ఞాపన చేస్తున్నాను. నీవు స్వస్థతనిచ్చే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, శక్తినిచ్చే దేవుడు. బలము నీ దానము నైనా. నీకు స్తోత్రం. బలము నీదని సెలవిచ్చినావు. అది 2 మార్లు నీ భక్తునికి వినబడిందని వాక్యంలో మేము చూస్తున్నాం. ప్రభువా, బలము లేని వారికి బలము దయచేయండి. అవమానం పొందిన వారికి ఘనత దయచేయండి తండ్రి. దీనులకు తండ్రి మీరు స్తుతి వస్త్రం ధరింపజేయండి. దుఃఖములో ఉండేవారిని ఓదార్చండి. భారభరిత హృదయానికి స్తుతి వస్త్రం ధరింపజేయండి. ఇలాగ మేము ప్రార్థనలో కూడి ఉన్నాం. ఇది ప్రపంచానికి దీవెనకరంగా మార్చండి. భారతదేశాన్ని బాగు చేయండి. 23వ తారీఖు మంచి ఫలితాలు దయచేయండి. ప్రజలను నెమ్మదిగా ఉంచండి తండ్రి. మా పట్టణాన్ని కాపాడండి ప్రభువా. నీవు మా పక్షమందు ఉంటే మాకు విరోధి ఎవడు ప్రభువా. ఆయన రెక్కలతో కప్పి మమ్మల్ని భద్రంగా కాపాడండి. నీ చిత్తం నెరవేర్చడానికి కావాల్సిన ధైర్యాన్ని, శక్తిని, ఆత్మాభిషేకాన్ని మాకు దయచేయమని వచ్చిన ప్రతి ఒక్కరి తల మీద నీ పరిశుద్ధమైన హస్తం ఉంచి వారిని ఆదరించి వారిని బలపరిచి వారికి నీ మార్గము తెల్లవ చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చేతులెత్తి మనం దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి కూర్చోండి. 62వ రోజు దేవుడు మనల్ని ప్రవేశింపజేసినాడు. చాలా అద్భుతమైన కార్యంలో మనం ఉన్నాం. 40 రోజులు మనము సిలువను ధ్యానించినాం. ఇంకా 40 రోజులు పునరుద్ధాన శక్తిని మనం ధ్యానిస్తున్నాం. ఏ ప్రజలకు చేయలేనట్టి గొప్ప కార్యాన్ని దేవుడు మన పట్ల చేసినందుకు మరొకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన ప్రణాళికను బట్టి, ఆయన ప్రేమను బట్టి నేను సదా ప్రభువుకు కృతజ్ఞురాలు. నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించేదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. నీ పాదం రుక్కేదా నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించేదను. యేసయ్యా నీ
ప్రేమ పొంగుచున్నది యేసయ్యా ఎన్నో పొంగుచున్నది పరిశుద్ధమైన పరవశమే పరమాయేసుని కృపవరమే పరిశుద్ధమైన పరవశమే పరమాయేసుని కృపవరమే వెదకి నన్ను కనుగొంటివి వెదకి నన్ను కనుగొంటివి పాడుటకు పాటని చితివి పాడుటకు పాటని చితివి నీ పాదమృక్కేదా నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించేదను యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది నూతనలోని ప్రభావముతో నూతన కవిత్వము కృపతోను నూతనలోని ప్రభావముతో నూతన కవిత్వము కృపతోను నింపి నిత్య నడిపితివి నింపి నిత్య నడిపితివి నూతన శాలిము చేర్చెదవు నూతన శాలిము చేర్చెదవు నీ పాదమృక్కేదా నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించేదను యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది ఇరుకునందు పిలచితివి నాకు సహాయము చేసితివి హల్లెలూయా ఇరుకునందు పిలచితివి నాకు సహాయము చేసితివి చెడి ఎక్కడా తిరుగకుండా చెడి ఎక్కడా తిరుగకుండా చేరవచ్చి నన్ను ఆదుకుంటివి చేరవచ్చి నన్ను ఆదుకుంటివి నీ పాదమృక్కేదా నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించేదను యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది నిత్యముగా నీ సన్నిధి నాకు ఇచ్చును విశ్రాంతిని నిశ్చయముగా నీ సన్నిధి నాకు ఇచ్చును విశ్రాంతిని దొడ్డు కర్రా నీ దండమును దొడ్డు కర్రా నీ దండమును నిజముగా నన్ను ఆదరించును నిజముగా నన్ను ఆదరించును నీ పాదమృక్కేదా నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించేదను యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది ఫలించు చెట్టు నీవు నిలచు తీగగా
వ్యాపించుటకై ఫలించు చెట్టు నీవు నిలచు తీగగా నేను వ్యాపించుటకై కుమ్మనరికి కలుపు తీసి కుమ్మనరికి కలుపు తీసి కాపాడి శుద్ధీకరించితివి కాపాడి శుద్ధీకరించితివి నీ పాద మృక్కేదా నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించేదను యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది నా హృదయ దైవం నీవు నాదు రక్షక నా ప్రాణమా నా హృదయ దైవం నీవు నాదు రక్షక నా ప్రాణమా ప్రేమించేదన్ యేసునాథా ప్రేమించేదన్ యేసునాథా ప్రేమాముఖమును దర్శించేదన్ ప్రేమాముఖమును దర్శించేదన్ నీ పాద మృక్కేదా నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించేదను యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది పరిశుద్ధమైన కీర్తితోను ప్రకాశమైన శిఖరముపై పరిశుద్ధమైన కీర్తితోను ప్రకాశమైన శిఖరముపై శీఘ్రముగా చేర్చెదవు శీఘ్రముగా చేర్చెదవు సీయోనులో నిన్ను కీర్తించెదను సీయోనులో నిన్ను కీర్తించెదను నీ పాద మృక్కేదా నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది హల్లెలూయా పునరుద్ధాన ధ్యానాలు మనం చేస్తున్నాం 40 రోజులు శిలువ ధ్యానం చేసినాం శిలువను ధ్యానించడం ఎంత ప్రాముఖ్యమైందో అలాగే పునరుద్ధానము యేసు యొక్క పునరుద్ధానం తిరిగి మనందరి పునరుద్ధానం ఈ సత్యాలు ధ్యానించడం కూడా చాలా విశ్వాసికి ఆవశ్యకమని ప్రభు నాకు ఇచ్చిన దర్శనం మేరకు పునరుద్ధాన ధ్యానములు మనం ఆరంభించినాం సాధారణంగా ఈస్టర్ పండుగ నాడు 40-45 నిమిషాలు మాత్రమే యేసు లేచినాడని వార్త చెప్తారు కానీ ఇది ఎక్కడ జరగని కార్యం అని నాకు తెలుసు మరి ప్రభు నన్ను ఇలాగ నడిపించినాడు విశ్వాసికి కావలసిన జ్ఞానము సిలువ మరి ధ్యానం అలాగే పునరుద్ధాన ధ్యానం ఈ రెండు చాలా అతీతమైన బలాన్ని శక్తిని విశ్వాసికి ఇస్తుందని పౌలు భక్తుడు కూడా యేసు యొక్క సిలువ మరణ అనుభవంలో అలాగే ప్రభు యొక్క పునరుద్ధాన బలము జ్ఞానము నాకు కావాలని నేను కోరుతున్నాను అందుకే నాకు కలిగినవన్నీ కూడా నేను నష్టపరుచుకుంటున్నాను సమస్తమును నేను పెంటగా ఎంచుకుంటున్నానని ఫిలిప్పీ పత్రికలో సెలవియడం మనం చూస్తున్నాం కాబట్టి ఇలాగూ 1 కొరింథీ 15వ అధ్యాయం పౌలు భక్తుడు రాసినాడు ఈ 15వ అధ్యాయంలో 58 వచనాలు కూడా క్రీస్తు పునరుద్ధానం అలాగే మరి మృతుల పునరుద్ధానము గురించి చాలా తేటగా రాసినాడు అంటే ఇది ఎవరైనా అర్థం చేయకుంటే సాధారణంగా అది అర్థం కాదు పరిశుద్ధాత్మల సహాయం ద్వారా
ఎవరైనా అర్థం చేసుకొని ప్రకటించాలి. అలాగే దేవుడు నన్ను ఎన్నుకున్నందుకు నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి 15వ అధ్యాయంలో పౌలు భక్తుడు కొరింథీ సభకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనము నిన్నటి వరకు 34 వచనాలు ధ్యానించినాం. 34 verses we have meditated. ఈరోజు 35 నుండి మరి కొన్ని వచనాలు ధ్యానించాలి. ఇక్కడ పౌలు ఏమని రాస్తున్నాడు, ఏమని బోధిస్తున్నాడు, ఆయన ఏమని ప్రసంగం చేస్తున్నాడు అంటే, మరి మృతులు పునరుద్ధానులైన తర్వాత వారు ఎట్టి శరీరాలను ధరిస్తారు. అది ఒక ప్రశ్న. ఆ ప్రశ్నకు సుదీర్ఘమైన జవాబు పౌలు భక్తుడు ఇస్తున్నాడు. అంటే మృతులు మృతి చెందిన తర్వాత పునరుద్ధానం చెందుతారు. ఆ పునరుద్ధానం చెందిన తర్వాత వారు ఎలాంటి శరీరాలను ధరిస్తారు, దానికి పౌలు ఇచ్చిన సుదీర్ఘమైన సమాధానం ఈ వచనాల్లో మీకు కనబడుతుంది. మనకు తెలుసు దేవుడు మంటి నుండి మనిషిని చేసినాడని. ఇది ఆదికాండం, మీరు ఒకసారి చూడండి. ఆదికాండంలో 2వ అధ్యాయము 7వ వచనంలో, జెనసిస్ 2:7, దేవుడిని యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయ. నరునికి ఒక పేరు పెట్టినాడు, జీవాత్మ. అంటే మట్టితో చేసినాడు. మనం అనుకుంటాం వీఆర్ వెరీ స్ట్రాంగ్ అని కదా. అంటే మరి చాలామంది పురుషులు తమకు దేవుడిచ్చిన బలం ప్రదర్శించుకుంటారు, 6 ప్యాక్ అంటారు, లేకుంటే రోజు జిమ్కి పోయి మంచి కండ బలం, ఇవన్నీ కూడా. అంటే దే విల్ బి వెరీ హ్యాపీ దట్ దే హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ బాడీ. కానీ ఒకటి మనం తెలుసుకోవాలి, నువ్వెంత బలవంతురాలైనా ఇది మట్టితో చేయబడింది. అందుకే ఆదికాండం 2:7 ఎప్పుడు నీ మదిలో ఉండాలి. దేవుడని యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయ. అంటే మట్టితో చేసినాడు, కానీ ఆయన ఆ నరుని నాసికారంధ్రంలో జీవాత్మను ఊదినాడు. అందుకే ఆ నరుడు ఆత్మగలవాడు. అంటే వానిలో ఒక జీవాత్మ ఉన్నది. వాడు చనిపోయినప్పుడు ఏమవుతుంది? జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో, ప్రసంగి 12:7, మన్నైనది వెనుకటి వల్లనే మరల భూమికి చేరు. మట్టి గుడారం, మట్టి శరీరం. ఈ మట్టిని మరి చనిపోయిన తర్వాత ఎవరు ఎంత తొందరలో దాన్ని భూస్థాపన చేయాలి, ఎంత తొందరలో మట్టికైపోవాలి అనే ప్రయత్నాలే ఉంటుంది. కానీ దీన్ని తీసి దాచిపెడదామని ఎవరు అనుకోరు. ఎంత ప్రియులైనా కానీ, ఎంత గొప్పవారైనా కానీ, ఎన్ని సాధించిన వ్యక్తులైనా కానీ, ఎంతెంత పేరు ప్రతిష్టలు పొందుకున్నా కానీ, ఒక వ్యక్తి మరణించగానే మరో ప్రశ్న ఏముంటుందంటే, ఎప్పుడండి బరియల్ సర్వీస్ ఎప్పుడు, ఫ్యూనరల్ ఎప్పుడు అని అడుగుతారు. నాకు అది వింటే ఎంత నిర్దయగా అడుగుతున్నారు కదా. ఎంత ప్రేమించిన వ్యక్తిని కూడా తొందరలో వారు పంపించడానికి కోరుతారు. అది వాక్యంలో ముందే రాసి ఉంది కదా. మన్నైనది ఏమవుతుంది? వెనుకటి వల్లే మరల భూమికి చేరాల్సిందే. ఆత్మ ఏమవుతుంది? మన ఈ నాసికారంధ్రంలో దేవుడు ఊదిన జీవాత్మ ఏం కావాలి? ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవు. అర్థమైతే ఒకసారి గట్టిగా దేవుని స్తుతించండి. అంటే అదనమాట పునరుద్ధాన సత్యంలో నేర్చుకోవాల్సిన చాలా గొప్ప పాఠం. దిస్ ఈస్ ద ట్రూత్, బిట్టర్ ట్రూత్. ఒకవేళ ఈ ట్రూత్ ఇన్ని సంవత్సరాలు అందరికీ బోధింపబడితే ఇంతగా ఈ లోకాన్ని పట్టుకొని వేలాడేవారు కారు. అందుకే ప్రభు అంటాడు, సత్యం మీరు తెలుసుకోండి. ఆ సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రంగా చేస్తుంది, మీ కంట్లో తెంపేస్తుంది. వన్స్ యూ నో ద ట్రూత్ యూ బికమ్ వెరీ పవర్ఫుల్. అవును, ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. లేకుంటే నీకు పిచ్చి పిచ్చి ఆశలు ఉంటాయి, వెర్రి కోరికలు ఉంటాయి. ఇక్కడే నీవు స్థిరపరచబడాలని కోరుతావు, కాని పని అది. ఇవన్నీ వదిలిపెట్టాలి, నీ గూడు విడవాలి, నిన్ను మరి నీ ఆత్మను దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవాలి.
నీ దినములు కొన్ని మరి ఇది లెక్కింపబడినది. ఇట్స్ కౌంటెడ్, డేస్ ఆర్ వెరీ కౌంటెడ్. కనుక ఈ సత్యాన్ని మీరు గమనించాలి. ఏ భాషలో చూసినా కానీ నన్ను ఆశ్చర్యం కలిగజేసేది చచ్చిపోయినాడు. నేను చిన్నప్పుడు చచ్చిపోయినాడా, ఎక్కడ పోయినాడు? మర్ గయా అంటే ఎక్కడ పోయినాడు? డెడ్ అండ్ గాన్ అంటే ఎక్కడ పోయినాడు? ఏం పోయింది అంటే నన్ను చిన్నతనంలో నన్ను చాలా అంటే ఐ హ్యాడ్ టు థింక్ ఆఫ్ దట్. మర్ గయా చనిపోయినారు, డెడ్ అండ్ గాన్ అంటే ఏదో ఒకటి వెళ్ళిపోతుంది వదిలిపెట్టి అని. అంటే అది జీవాత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు తిరిగి వెళ్ళిపోతుందని అర్థం. అంటే మనము చనిపోతాం, దట్స్ ఏ ఫ్యాక్ట్, దట్స్ ఏ సర్టనిటీ. యూ హ్యావ్ టు డై. హెబ్రీ పత్రికలో పౌలు భక్తుడు అంటాడు, మీరు తప్పకుండా మరణాన్ని రుచి చూడాలి. ఇప్పుడు సజీవుడుగా ఉన్న ప్రతి వారు కూడా మరణం అనుభవించాలి. డెత్ ఈజ్ సర్టన్. యూ హ్యావ్ టు పాస్ త్రూ డెత్. అందుకే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27 చూడండి. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడారు. దే హ్యావ్ టు డై. ఇట్ ఇస్ అపాయింటెడ్ ఫర్ ఎ మ్యాన్ టు డై వన్స్. ఆఫ్టర్ దిస్ ద జడ్జ్మెంట్. ఆ తర్వాత తీర్పు జరుగు. అంటే తీర్పు ఒకటి ఉన్నది అని మనకు తెలుసుకోవాలి. అంటే అల్లాటప్పగా బ్రతికే మరి తీరు కాదు. నువ్వు శ్రద్ధగానే బ్రతకాలి ఈ లోకంలో. నీవు దేవుని మార్గం వెంబడిస్తే నీవు చేరుకోవాల్సిన తీరానికి చేరుకుంటావు. అందుకే కీర్తనకారుడు, నీ వాక్యము నా పాదమునకు దీపం, అది నా త్రోవకు నిలువు. నా అడుగులు ఇరుకున పడకుండా, నా అడుగులు జారకుండా, నేను త్రోవ తప్పకుండా నన్ను సరి అయిన విధానంలో నడిపించేది దేవుని వాక్యం. అందుకే మనం ఈ 62 రోజులు ఏం ధ్యానిస్తున్నాం? ప్రతిరోజు వాక్యం ధ్యానిస్తున్నాము. సంతోషం ఉంటే దేవుని స్తుతించండి, హల్లెలూయా. అది కూడా వాక్యం ఎప్పుడు ధ్యానిస్తున్నాము? మొదట ధ్యానిస్తున్నాం. వండి తిని మరి సొంత కార్యాలన్నీ చేసుకున్నాక ఆ ఆఖరి గడియల్లో కాదు. అందుకే నా పట్టుదల క్రైస్తవ ప్రపంచానికి ఇది అలవాటు చేయాలి. దేవుడు నాకు తోడు ఉంటాడని నమ్ముతున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. అవును, అలవాటు చేయాలి. నాయకులు ఏది అలవాటు చేస్తే ప్రజలు అలా తయారవుతారు. యథా రాజా తథా ప్రజ. మరి కాపర్లకు, సేవకులకు, నాయకులకు, అభిషక్తులకు అట్టి గొప్ప ఆశ కలిగి ఉండాలి. వీ హ్యావ్ టు లీడ్ ద పీపుల్ టు సీ గాడ్ ఫస్ట్. మొట్టమొదట దేవుని వెతికే మరి ఆ యొక్క అలవాటు ప్రజల్లోకి తేవాలనే ఆ యొక్క పట్టుదల ఉండాలి. పట్టుదల లేకుంటే ఏం సాధించలేము. ఆ డిటర్మినేషన్. అందుకే నేను కోరుతున్నాను, ఉదయం 4 నుండి 7 వరకు అందరు ఆరాధనలో 12 గంటలకు పోతారు. నేను చూసినాను కదా కొన్ని సంఘాల్లో 12 గంటలకు వెతుకుతారు దేవుని. అది కూడా ఏదో నామకే వాస్తే అందరు పోతున్నారు, మేము కూడా అలా కాదు కదా దేవుని ఆరాధించింది. మరియ మనకు ఎంత మంచి మాదిరిగా ఉంది. మగ్దలేని మరియ, ఆమె మధ్యాహ్నం పోయిందా, 11 గంటలకు పోయిందా, లేకుంటే రాత్రి పోయిందా, సాయంకాలం పోలే, మొదట వెళ్ళింది శవశరీరం కొరకు. కానీ పొందుకుంది ఆయన సజీవమైన మొట్టమొదటి ప్రత్యక్షత. అంటే దొరుకుతుంది ఏదో మొదటి వ్యక్తి. దేవుని స్తోత్రం. తప్పకుండా దొరుకుతుంది, వెతికే వారికి దొరుకుతుంది. యేసుప్రభువే అన్నాడు, వెతుకుడి మీకు దొరుకుతుంది. కాబట్టి నీవు దేవుని వెతుకుతూ ఉన్నావు అన్నమాట. ఈ చనిపోయిన తర్వాత ఏమవుతుంది అది మనం ధ్యానిస్తున్నాం. వాట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ డెత్? క్రైస్తవ విశ్వాసం ఏంటి? ద క్రిస్టియన్ బిలీఫ్ ఈస్ డెఫినెట్లీ దెర్ ఈస్ లైఫ్ ఆఫ్టర్ డెత్. ఈ జీవితంతో ఒకవేళ మన జీవితాలు ముగించిపోతే మన విశ్వాసం అంతా వ్యర్థమే. పౌలు అంటున్నాడు, సపోజ్ డెత్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. నీవు మరి వ్యర్థమైన బ్రతుకుతున్నావు, నీ విశ్వాసం వ్యర్థం. నీవు ఒకవేళ మరి ఆ ప్రభువుని గురించిన నీవు తలంచిన కార్యాలన్నీ వ్యర్థమే కదా. నువ్వు ప్రకటించిన ప్రకటన వ్యర్థం, నువ్వు సాక్ష్యం ఇచ్చిన సాక్ష్యం వ్యర్థం, నువ్వు ప్రభు కొరకు చేసిన ప్రయాసం అంతా వ్యర్థం. అలా వ్యర్థం కాదు. ఎందుకంటే మనకు ఈ జీవితం అయిన తర్వాత జీవం ఉన్నది. యేసు ప్రభు అయితే అబద్ధం ఆడాడు కదా,
జీసస్ ఇస్ నాట్ ఎ లయర్. ఆయన పేరే సత్యం, ఆయన సత్యవంతుడు. ఈ సత్యవంతుడు ఏమన్నాడు శరీరధారిగా ఉన్నప్పుడు? యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఏడుస్తూ విలపిస్తున్న ఆ సహోదరులతో చెప్తున్నాడు, మార్తతో అంటున్నాడు. యోహాను సువార్త 11:44. అంతటా యేసు బిగ్గరగా ఇట్లా, నేను నా యందు విశ్వాసం ఉంచువాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనం, 25వ వచనం. యేసు నీ సహోదరుడు మరల లేచునని ఆమెతో చెప్పగా, లాజరు గురించి చెప్తున్నాడు. మార్త ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదున్నా నేను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. ఐఎమ్ ద లైఫ్, ఐఎమ్ ద రిజరక్షన్. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. దేవుని స్తోత్రం. చక్కగా అర్థం చేసుకోండి, యూ విల్ రియల్లీ ఎంజాయ్ ఇట్. నా యందు విశ్వాసం ఉంచువాడు, వానికి మరణం ఒక అంతం కాదు. దాని అర్థం అది. డెత్ ఇస్ నాట్ ద ఎండ్ ఫర్ దోస్ హూ బిలీవ్ ఇన్ మీ. నా యందు విశ్వాసం ఉంచువాడు వాడు చనిపోతాడు. ఎందుకంటే ఇట్ ఈస్ అపాయింటెడ్ ఫర్ మ్యాన్ టు డై వన్స్. మనుషుడు ఒకసారి చనిపోవాలి, ఒకేసారి. ఆ చనిపోవడం తప్పకుండా భవిస్తుంది, కానీ వాడు దేహమే మరణిస్తుంది. వాని ఆత్మకు చావు లేదు. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నడికి చనిపోడు. దేవుని స్తోత్రం. మనం బ్రతుకుతున్నాము, మనం ఇంకా చనిపోలేదు. మనం బ్రతుకుతున్నాము, కానీ నిమిషము మనము ఆయన యందు శ్వాసం ఉంచుతున్నాము. కాబట్టి మనం ఎన్నటికీ చనిపోము. సంతోషమేనా? హల్లెలూయా. కొందరు సమస్యలు రాగానే చస్తే చాలండి, అసలు ఎందుకండి ఈ బ్రతుకు, ఎప్పుడు వస్తుందో నా చావు, అసలు నన్ను ఎందుకు పుట్టించినాడో. విశ్వాసులు ఎప్పుడు కూడా ఇలాంటి బలహీనమైన మాటలు పలకకూడదు. దీస్ ఆర్ వెరీ వీక్ థాట్స్, వీక్ వర్డ్స్. అసలు ఎందుకు బ్రతుకుతున్నానో తెలియదు, చస్తే చాలు. చస్తే కాదు నీ అంతం, అంతటితో తీరదు నీ సమస్య. చచ్చినాక నీ ముందు రెండు ఉన్నాయి, ఒకటి నరకం, ఒకటి పరలోకం. నిత్య జీవం లేక నిత్య నరకం, దేవుని ఏర్పాటు లేక దేవుని ఉగ్రత. నువ్వు ఏదో భరించాల్సి వస్తుంది. చావవల్ని కోరినారు భక్తులు, చాలామంది చావాలని కోరినారు. అది చాలా ఆశ్చర్యకరం. ఏలియా ప్రవక్త అంటే వాడు కూడా అగ్ని ప్రవక్త కోరినాడు, అయ్యో నాకు చాలు, నేను చస్తే చాలు, ఈ సమస్యలు నేను ఎదుర్కోను, నా వల్ల కాదు. మోషే కూడా ప్రార్థించినాడు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గంలో మాంసం కావాలని ఇబ్బంది పెట్టినప్పుడు మోషే అన్నాడు, అయ్యా నన్ను చంపు, నన్ను చంపేసాయి, ఎందుకు ఈ ప్రజల బాధ, ఇంత లక్షలాది ప్రజలకు మాంసం నేను ఎక్కడ నుండి తెచ్చిపెట్టాలి, కిల్ మీ లార్డ్. ఆ ప్రార్థన చేసినాడు మోషే. అంటే భక్తులు కూడా ఇలా చేస్తారా? అంటే భక్తులకు సమస్యలు ఉండవా? భక్తులు మానవులు గారా? భక్తులు కూడా సమస్యల్లో సతమతమైపోయినప్పుడు ఇలాంటి చావు కోరికలు కోరుతారు. అది సహజమే ఉండొచ్చు, కానీ ఒకటి మాత్రం నమ్మాలి, నీకు చావు అంతము కాదు, చావు నీ పరిష్కారము కాదు. ఆత్మహత్యలు చేసే వారి మధ్యలో ఒక సేవకుడు ఇక్కడ సేవ చేస్తాడు. చావు అంతము కాదు, అంటే కోరికలు ఉండే వారికి సువార్త చెప్పి మంచి మార్గంలో నడిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. అంటే డెత్ ఈజ్ నాట్ ద ఆన్సర్ టు యువర్ ప్రాబ్లమ్స్, బికాస్ దెర్ ఇస్ లైఫ్ ఆఫ్టర్ డెత్. కనుక యోహాన్ ఏమంటున్నాడు? 1 యోహాను 3వ అధ్యాయం చూడండి. విశ్వాసులకు ఎంత మంచి నిరీక్షణ. 1 John 3rd chapter 222 క్రొత్త నిబంధన పేజ్ నంబర్. 1 యోహాను 3. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించనో చూడుడి. మనం దేవుని పిల్లలమే, మనం దిక్కులేని అనాథులంగా, అడ్రస్ పత్తా లేకుండా ఇక్కడ రాలేదు. నోరు తెరిస్తే దేవా దేవా, నాయనా నాయనా, తండ్రి తండ్రి, తండ్రి తండ్రి, కష్టాలు కానీ తండ్రి తండ్రి, నాయనా నాయనా, ప్రార్థనలో ఎన్నిసార్లు నాయనా నాయనా అంటే దట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ ప్రూఫ్ దట్ యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దిక్కులేని అనాథ కాదు ఇక్కడ.
నీకు దిక్కున్నాడు, నీ తండ్రి ఉన్నాడు, పరమ తండ్రి. అందుకే నీవు తెలియకుండా నీ ప్రభువుని అంగీకరించిన తర్వాతనే ఇది జరుగుతుంది. నువ్వు రక్షణ మార్గంకి వచ్చిన తర్వాతనే నువ్వు పిలుస్తున్నావు తండ్రిని, తండ్రి తండ్రి అని. అది చాలా వింత. అయితే మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించను చూడండి. మనం దేవుని పిల్లలమే, మనం సాతాను సంబంధులము కాం. మొన్నటి రోజు నేను చెప్పాను, ఏ విశ్వాసం కూడా అబద్ధం ఆడొద్దు అన్నాను. ఖచ్చితంగా చెప్పాను అబద్ధం ఆడొద్దని. ఎందుకంటే అబద్ధం ఆడేవారు సత్యవంతుని సంతానము కాదు. అబద్ధం ఆడేవారు అబద్ధములకు జనకుడు సాతాను యొక్క సంతతి అని ప్రభు అంటున్నాడు. మనం దేవుని పిల్లలమైతే దేవుని మాటలే వింటాము. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదాం. హల్లెలూయా. అవును, మరి దేవుని పిల్లలు దేవుని రూపంలోనే ఉంటారు. మనం పాడబడినాం కదా మొన్న, దైవ రూపముగా మారి దేవునితో నందును, నేను దేవునితో నందును. ఇప్పుడు మట్టి రూపం మానవులం. కానీ ఆది కాండము 1వ అధ్యాయంలోనే 26వ వచనంలో మీరు చూస్తారు, దేవుని రూపంలో ఆయన స్త్రీని పురుషుని సృజించినాడు. అందుకే చాలా విలువైన వారం ఈ లోకంలో. మట్టితో చేయబడినాం కానీ దైవాత్మను కలిగిన వారం. దట్స్ వై వీ క్యారీ ద వాల్యూ విత్ అస్. అంత ఈజీగా ఒకరిని అణగొట్టడం, ఒకరిని తృణీకరించడం, చౌకబారుగా చూడడం, ఇదంతా శిక్షార్హమే. కొన్నిసార్లు మనకు తెలియదు మనం చేసే తప్పులు. దేవుని ఆత్మతో ఉన్న వారిని అలకనగా చులకన చూస్తే తప్పే. దేవుని దృష్టిలో పెద్ద నేరం. పౌలు కొరింథీ సభలో జారత్వము, వ్యభిచారము జరుగుతున్నదని ఎరిగి అక్కడ 2 పాపాలు ఉండిందట. ఒకటి వ్యభిచారం, మరొకటి విగ్రహారాధన. ఈ 2 పాపాలు చాలా హేయకరమైంది. మరొక జాగ్రత్తగా వినండి. 2 sins bring God's wrath. అది ఒకటి అడల్టరీ, మరి ఒకటి ఐడలేటరీ. నిజదేవుణ్ణి ప్రక్కన పెట్టి విగ్రహాల పూజ. దేవునికి ఇవ్వాల్సిన ఘనత నీవు నీ దృష్టి మనుషుల మీద మలుచుకున్నావు, పాపాన్ని ప్రేమిస్తున్నావు, వ్యభిచారం చేస్తున్నావు. అది కూడా శిక్షారం. కనుక పౌలు భక్తుడు, దేహము దేవుని ఆలయం అని మీరు ఎరగరా? ఇది పరిశుద్ధాత్మకు నిలయమని మీకు తెలియదా? మీరు మీ సొత్తు కారు. మీరు పాపం చేయడానికి మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీకు ఒక విలువ చెల్లింపబడింది. అది యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన రక్తం. హౌ కెన్ యూ సిన్ విత్ యువర్ బాడీ? నన్ను అడిగితే మానవునికి దేవుడిచ్చిన గొప్ప వరమే శరీరం. ఎందుకు శరీరం అంత ప్రాధాన్యత? ఆ శరీరంలో నివసిస్తున్నాడు దేవుని ఆత్మ. అర్థమైతే దేవునికి స్తుతించండి. హల్లెలూయా. వై ఈజ్ యువర్ బాడీ ఇంపార్టెంట్? నా బాడీ చాలా ఇంపార్టెంట్, అందుకే 10 తులాల బంగారం వేసుకొని, చెవు పోగులు వేసుకొని, గజ్జలు వేసుకొని గల్లమని నడవడానికి కాదు. ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై బాడీ. ఎందుకంటే ఈ శరీరంలో ఎవరు నివసిస్తున్నారు? పరిశుద్ధాత్ముడు నివసిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరో ఒక పెద్ద ఆయన మన ఇంటికి వస్తే వెంటనే కుర్చీలన్నీ సదిరి అంతా చక్కగా అమర్చి శుభ్రం చేసి మరి ఎంత మనం భద్రత తీసుకుంటాం. అదే దేవదేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోట్ల దూతలు ఎల్లప్పుడూ కొనియాడే దేవుడు మన ఈ మంటి దేహంలో ఉన్నాడంటే మనం ఎంత జాగ్రత్తగా బ్రతకాలి. అర్థమైతే మీరు హల్లెలూయా చెప్పండి. దేవుని స్తోత్రం. మరి ఈ మట్టి గుడారము ఇది శాశ్వతమైంది కాదు. ఇది నువ్వు వదిలిపోతున్నావు. నీకు క్రొత్త ఒక శరీరాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. అదే మహిమగల శరీరం. అది ఇంకా 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 అర్థం చేసుకోవాలని నేను పరిశుద్ధాత్మ సహాయము అడుగుతున్నాను. కొరింథీ పత్రిక తిరిగి రండి. 1 కొరింథీ 15వ అధ్యాయంలో మనం ఈరోజు 35 నుండి కొన్ని వచనాలు చదువుతున్నాం. ముందే పౌలు అంటున్నాడు,
పునరుద్ధానము నమ్మని వారితో మీరు సాంగత్యం చేయకూడదు, ఎందుకంటే మీరు చెడిపోతారు. మీరు తెలివి కలిగి ఉండాలి. మీకు బుద్ధి లేకుండా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మీరు సదాకాలము ఎక్కడ మీ ఆత్మ నివసిస్తుందో దాని గురించి తెలుసుకోకుంటే మీరు ఎంత దౌర్భాగ్యులు అని అంటున్నాడు అన్నమాట. ఈ టెంపరీ రెసిడెన్స్నే ఇంత కట్టుభద్రతతో నువ్వు కాపాడుకున్నావు, పర్మనెంట్ రెసిడెన్స్ గురించి నువ్వు ఆలోచించవా? ఈ 50-60 ఏళ్ళు లేక అధిక బలం ఉంటే 70-80 దీని కొరకే ఇల్లు కట్టుకుంటావు. ఓ మంచిగా ఉండాలి ఇల్లు, పకడ్బందీ, అన్నీ పకడ్బందీ. నీ శరీరానికే లేదు గ్యారంటీ అని ఎంత ఆశ. మరి నువ్వు సదాకాలము ఎక్కడైతే నీ నివాసం ఉందో దాని గురించి ఎందుకు శ్రద్ధ లేదు? ఇది నా ప్రశ్న, ఇది నా ప్రశ్న కాదు, పౌలు ప్రశ్న, అందరి ప్రశ్న. దేవుని స్తోత్రం. దేవుడే అడుగుతున్నాడు. అందుకే పౌలు అంటున్నాడు 1 కొరింథీ 15:35 చూడండి. అయితే మృతులు ఎలాగు లేతురు, వారెట్టి శరీరంతో మత్తురని ఒకడాడు. సంఘంలో కొద్దిగా అలజడి వచ్చిందనమాట. ఏంటంటే పునరుద్ధానం గురించి చెప్తావు, మరి మృతులు ఎలాగ లేస్తారు, లేచిన తర్వాత వాళ్ళకి ఎట్టి శరీరాలు ఉంటాయి, మాకు ఇవన్నీ నేర్చుకోవాలి అని అంటున్నారు అనమాట. ఈ పౌలు మాటలకు వారు స్పందించి మృతులు ఎలాగ లేస్తారు, వారు ఎట్టి శరీరంతో వత్తురని అడుగుతున్నారు. అప్పుడు పౌలు అంటున్నాడు, జవాబు ఇస్తున్నాడు, సుదీర్ఘమైన జవాబు. ఈ తక్కిన వచనాలన్నీ ఆయన జవాబు మనం ధ్యానించాలి. ఈరోజు ఉట్టి ముందు మాటలతోనే గడిచిపోయింది. అయితే పౌలు ఏమనంటున్నాడు చూడండి, ఓ అవివేకి, ఆత్మీయ అధికారం గలవారు వారు ఏదైనా పెట్టి పిలుస్తారు, అది దీవన్నే, ఏం పెట్టి పిలిచినా మీరు భరించండి. ఇక్కడ ఏమంటున్నారంటే ఓ అవివేకి అంటే ఓ బుద్ధి లేనివాడా, మీరు ఊరుకుంటారా? బుద్ధి లేనివాడా అంటే మీరు తిరుగుబాటు చేస్తారు. అభిషక్తులు పిలిస్తే పిలువనియండి, ఏం కాదు, మీకు ఇంకా బుద్ధి ఎక్కువ అయిపోతుంది. దేవుని స్తోత్రం. ఓ అవివేకి, ఓ బుద్ధి లేనివాడా, తెలివి తక్కువవాడా, అర్థం చేసుకో, నీవు విత్తునది చచ్చితే కానీ బ్రతికింపబడదు కదా. హల్లెలూయా. నీవు గింజలు తీసుకున్నావు, దానికి ఒక ఆకారం ఉన్నది. ఆ గింజలు భూమిలో పడి చస్తే కదా క్రొత్త రూపంగా అది బయటకు వచ్చేది అని అడుగుతూ ఎంత ఈజీగా అర్థం చేస్తున్నాడండి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. నువ్వు విత్తునది చావాలి, విత్తునది చచ్చినప్పుడే అది బ్రతికింపబడుతున్నది. ఎందుకు? ఆ విత్తనములో ఏమున్నది? జీవం ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం లేదండి, మేము పునరుద్ధానం నమ్మమండి. నమ్మితే ఎవరికి పోతుంది? నీకేం పోతుంది? యూఆర్ ఎట్ లాస్ అంతే. నువ్వు నిత్యంగా ఉండే నివాసం కొరకు నువ్వు ఏమి తెలుసుకోకపోతే నీ అంత బుద్ధిహీనుడు ఇక లోకంలో లేడు. నువ్వు అవివేకివి, నువ్వు జ్ఞానహీనుడవు, తెలివి తక్కువ వాడవు. ఎందుకంటే ఎక్కడ నీ ఆత్మ సదాకాలం ఉండగోరుతుందో దాని గురించి నువ్వు జ్ఞానం లేకుంటే ఎంత దౌర్భాగ్య స్థితి నీది. ఎప్పుడు 5 రొట్టెలు 2 చేపలు, కొండ మీద ప్రసంగం లేకుంటే అది ఇది ఏసు చేసిన అద్భుతాలు ఇవే ధ్యానిస్తే నువ్వు ఇంకా నీ ఆత్మ ఎక్కడ నివసింపగలిగి ఉంటుందో, అంటే వేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ పర్మనెంట్ అబోర్డ్. వై డోంట్ యూ థింక్ ఓవర్, వై డోంట్ యూ లెర్న్ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్? అందుకే తెలివి తక్కువవాడా, బుద్ధి లేనివాడా, నీకు బుద్ధి కలగడానికి చెప్తున్నాను అంటున్నాడు, ఓపిస్తున్నాడు అన్నమాట. ఒక గింజ భూమిలో పడి చస్తే కదా అది తిరిగి బ్రతికేది. నీవు విత్తుదాన్ని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు, కానీ పుట్టబో శరీరమును విత్తుటలేదు. ఆ గోధుమ గింజ ఒక ఆకారంలో ఉంటుంది. ఆ ఆకారం గోధుమ గింజ కానీ, వరి గింజ కానీ, చింతగింజ కానీ, ఏ గింజ అయినా నానా రకాల గింజలు, ఆ గింజలకు అన్నీ ఒక ఆకారం ఉన్నది. కానీ మర్చిపోవద్దు, ఆ గింజలో జీవం ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆ గింజలోని జీవము బయటికి రావాలంటే అది చావాలి. నువ్వు గోడౌన్లో బస్తాలు బస్తాలు గోధుమలు కూర్చిపెట్టుకొని, అమ్మ నాకు గోధుమలు చావడం ఇష్టం లేదు, ఇట్లాగే ఉండాలంటే నువ్వు నష్టపోతావు. అది భూమిలో నువ్వేం చేయాలి? దాన్ని విత్తాలి. ఆ గోధుమ గింజ భూమిలో పడి చావాలి. యేసు ప్రభు ముందే చెప్పినాడు, గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే కానీ అది విస్తారముగా ఫలించదు. ఎందుకు మరి క్రైస్తవ భక్తులు మరణానికి భయపడకుండా ధైర్యంగా దేవుని పనులు చేస్తున్నారు? చంపుతావా? చంపు, నేను చచ్చిపోతాం, కానీ మాలాంటి వారు లక్షలు తయారవుతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక జాయ్ చర్యను ప్రభు కొరకు చనిపోతే కోట్ల జాయ్ చర్యంలో లేస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
నీకు కొంతకాలం దుఃఖం కలుగుతుందేమో, అయ్యో మా అమ్మగారు ఎంత సేవ చేసినారు, మా ఒకరు 2 దినాలు ఏడుస్తావు, మళ్ళీ నన్ను మర్చిపోతావు తర్వాత. కానీ ఒక ప్రతిఫలం ఉన్నది, ఎందుకంటే విస్తారమైన పంట. అందుకే ప్రభువు నామమును బట్టి ఎంతమంది హతసాక్షులైపోయినారు. అందుకే క్రైస్తవులను వాడు చెంప మీద కొడతాడు, తల మీద కొడతాడు, గుద్దుతాడు, పొడుస్తాడు. ఒక మరుమాట చెప్పరండి. నేను అది చూసినాను ఎన్నో వీడియోలు. ఎంత ఇబ్బంది పెట్టినా తిరుగుబాటే లేదు. దినదినం మేము చనిపోతున్నాం. మేము వదకు తేబడు గొర్రెల వలె ఉన్నాం. ఎందుకంటే మాకు ఈ జ్ఞానం ఉన్నది. దేవునికి స్తోత్రం. డెత్ ఇస్ నాట్ ది ఎండ్. డెఫినెట్లీ దెర్ ఇస్ లైఫ్ ఆఫ్టర్ డెత్. అందుకే గోధుమ గింజ దాని ఆకారం అలాగే ఉండదు. అది చచ్చిపోతే దాని ఆకారం మారిపోతుంది. అది ఏ గింజ అయినా సరే, నీవు విత్తినప్పుడు వట్టి గింజను విత్తుతున్నావు, కానీ పుట్టబోవు శరీరాన్ని విత్తడం లేదు. 3 రోజులైన తర్వాత లేస్తుంది. అది ఎంత పచ్చదనంతో, ఎంత అందంతో, ఎంత ఆకారము, ఎంత మరి బ్యూటిఫుల్ ఆ షూట్ బయటకు వచ్చినప్పుడు క్రొత్త శరీరం. అలాగే పునరుద్ధానాన్ని అర్థం చేస్తున్నాడు పౌలు భక్తుడు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చాం. నువ్వు విత్తనం విత్తినావు, దానికి శరీరాన్ని దేవుడే ఇస్తున్నాడు. నువ్వు ఏ గింజ విత్తుతున్నావు, ఆ విత్తనం వల్లే లేదు శరీరం, క్రొత్త శరీరంతో బయటకు వస్తుంది. అందుకే యేసు ప్రభువునందు మృతి చెందిన వారు మన్నై మంటికి చేరుతున్నారు, కానీ నూతన మహిమ శరీరాలతో లేపబడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప మర్మం ఇది. ఇది దినదిన జీవితంలో మనం చూసే కార్యాలే. మనకు అర్థమైనప్పుడు మాత్రం మనం ఆత్మలో చాలా హర్షిస్తాం. అందుకే అంటున్నాడు, మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరం ఇచ్చుచున్నాడు. అన్ని శరీరాలు ఏకంగా ఉంటుందని కాదు. గోధుమ గింజ విత్తితే ఆ శరీరం వేరుగా ఉంటుంది. ఆ చింతగింజ మరి ఆకారం బయటకు వచ్చినప్పుడు వేరుగా ఉంటుంది. అన్నీ ఒకే తీరు ఉంటుందని కాదు, మరి ఒక విధమైనది కాదు. మనుష్య మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూ వస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూ వస్తు రూపముల మహిమ వేరు. అంటే దేని మహిమ దానికే ఉంటుందని అర్థం చేస్తున్నాడు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రం భేదం కలదు కదా. మృతుల పునరుద్ధానమును అలాగే. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడు. అంటే ఆ మహిమ రూపము, ఆ అక్షయ రూపం విత్తబడినప్పుడు అది క్షయమైనది. అంటే మన శరీరాలు చావునకు లోనైనదిగా మనం విత్తబడుతున్నాం. కానీ పునరుద్ధానములో అక్షయమైనది, అంటే క్షయింపనిది, నాశనము లేనిది. దేవునికి స్తోత్రం. దట్ విచ్ డస్ నాట్ నో ఎనీ డిస్ట్రక్షన్, నశింపజాలనిది, నాశనము లేనిది, నాశనము కానిదిగా అది పునరుద్ధానములో కనబడుతున్నది. శరీరము క్షయమైనది విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడు. బలహీనంగా విత్తబడుతుంది. ఒక 80 సంవత్సరాల వృద్ధుణ్ణి పాతిపెట్టేటప్పుడు ఏమైనా అందంగా కనబడతాడా? ఆయన జీవితంలో సత్తు అంతా పోయి సారహీనంగా ఉంటాడు. మనం పాతిపెడుతున్నాం. కానీ ఒకవేళ ప్రభువునందు అతడు జీవించి ఉంటే అతనికి మహిమగల శరీరము దేవుడిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అక్షయమైన శరీరాన్ని ధరింపజేస్తున్నాడు. బలహీనమైన వ్యక్తి కూడా బలమైన అక్షయమైన మహిమగల శరీరంతో తిరిగి పునరుద్ధానుడవుతున్నాడని దాని అర్థము. దేవునికి స్తోత్రం. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడు. న్యాచురల్ మ్యాన్, న్యాచురల్ డెత్. ఇది ప్రకృతి సంబంధమైనది. ప్రకృతి సంబంధంగా మరి శరీరం విత్తబడుతుంది. కానీ ఇది పునరుద్ధానములో ఆత్మ సంబంధముగా మరి అక్షయ శరీరంగా, మహిమగలదిగా, బలమైనదిగా, ఆత్మ సంబంధమైన శరీరముగా ఇది లేపబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది చాలా పెద్ద స్టడీ. మరి మనకున్న లిమిటెడ్ టైంలో మనం ధ్యానిస్తున్నాం కాబట్టి ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే యూ హ్యావ్ టు
believe that there is life after death. As natural as a seed being buried in the ground shoots up with life in a different form. అదనమాట పునరుద్ధానాన్ని అర్థం చేయడానికి ఓ అవివేకులారా, బుద్ధి లేనివారా, ఈ చిన్న కార్యం మీరు అర్థం చేసుకోరా? మానవుని మట్టితో చేసినాడు, తన జీవాత్మను వదినాడు కదా. అందుకే పౌలు అంటాడు, ఈ మట్టి ఘటములో ఆయన మహిమ ఐశ్వర్యం మేము కలవారము. ఎంత మంచి మాట అండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆ పరిశుద్ధాత్మ మాలో ఉన్నది. ఇది మట్టి కుండనే, మట్టికే పోతుంది. మట్టి నుండి తీయబడ్డది, మట్టికే పోతుంది. నన్ను ఆలోచింపజేసేది అంటే తెలుసు మట్టి నుండే వచ్చినామని, మళ్ళీ మట్టికే పోతుందని తెలుసు. మళ్ళీ ఎందుకంటే ఇంత పరేషాన్లు, ఇంత బాధలు, ఇంత టెన్షన్లు, ఇంత యాంగ్జైటీ, ఇంత కోపాలు, తాపాలు, ఇంత స్వార్థం, అది సంపాదించుకోవాలి, ఇది సంపాదించుకోవాలి, పేరు ఉండాలి, ప్రతిష్ఠ ఉండాలి, నలుగురు చెప్పుకోవాలంట ఆయన పేరు. అయ్యో ఎందుకు ఇదంతా? నువ్వు నిజంగా సత్యాన్ని తెలుసుకుంటే నీ కట్లన్నీ దిగిపోతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎంత అద్భుతం. 45వ వచనం చూడండి. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ అని రాయబడి ఉన్నది. మొదటి ఆదాము మట్టి మనిషి, జీవించు ప్రాణి. కానీ కడపటి ఆదాము ఎవరు? యేసుప్రభు కడపటి ఆదాముగా వచ్చినాడు. మొదటి ఆదాము ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడు. పాపం వల్ల వచ్చు జీతం మరణం అనుభవించినాడు. కడపటి ఆదాం అంటే రెండవ ఆదాముగా యేసుప్రభు వచ్చినాడు. ఆయన పేరేంటి? జీవింపజేయు ఆత్మ. అందుకే పౌలు అంటున్నాడు, ఎవడైనాను క్రీస్తునందున్న ఎడలవాడు నూతన సృష్టి. ఈరోజు విజయ్ కుమార్ పాట పాడుతుంటే నేను చాలా ఆనందించాను. నేను సెల్లో చూసినాను అక్కడ ఉండి. అసలు విజయ్ కుమారు త్రాగుడుకు బానిస అయిపోయి చాలా దూరం అయిపోయినాడు యేసుప్రభు. నన్ను పాస్టర్ అడిగినాడు, అమ్మ మరి పాట పాడటానికి అవకాశం ఇద్దామా? తప్పకుండా ఇద్దాం. అసలు యేసయ్య వచ్చిందే ఇలాంటి వారి కొరకు కదా. ఇప్పుడు మారిపోయినాడు. లెట్ హిమ్ సింగ్. నాశనకరమైన గుంట నుండి జిగటగల దొంగ నుండి ఆయన నిన్ను పైకి లేవనెత్తి ఆయన రక్షణ గీతాన్ని నీ నోటకు ఇచ్చినాడు. క్రొత్త పాటను పాడాలి. నీ పాదాలు దేవుని వాక్యం అనే బండ మీద బిగించబడాలి. దేవుని స్తోత్రం. మరీ మరీ పాపం చేయదు. విజయ్ కుమార్ షుడ్ బికమ్ ఏ న్యూ క్రీచర్. అప్పుడు ఆయన నోటి నుండి వచ్చే పాటకు ఎంత విలువ ఉంటుంది. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కనుక రెండవసారి వచ్చిన కడపటి ఆదాం ఆయన జీవించు ప్రాణి కాదు, ఆయన జీవింపజేయు ఆత్మ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారిని తనతో కూడా ఆయన ఏం చేస్తున్నాడు? జీవింపజేస్తున్నాడు. హల్లెలూయా. హీ విల్ గివ్ లైఫ్ టు యూ. మొదటి ఆదాము జీవించు ప్రాణి అయితే కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తర్వాత ఆత్మ సంబంధమైనది. అంటే మ్యాటర్స్ దట్ రిలేట్ టు మెటీరియల్, మ్యాటర్స్ దట్ రిలేట్ టు స్పిరిచువాలిటీ, దాని గురించి విచక్షణ కలిగి ఉండాలి. నీవు ఆత్మ సంబంధమైన కార్యాలే నువ్వు వెతకాలి. ప్రకృతి సంబంధమైన కార్యాలు ఇంతలో కనబడి అంతలో పోతుంది. ఫ్లీటింగ్ ఇన్ నేచర్. అది ఒక మాయ, అంతే. మాయాజాలం అంటారు కదా. ఏదో కావాలి 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 కావాలని కోరుకుంటావు. పిచ్చిగా నీ సమయం అంతా వ్యర్థం చేస్తావు. ఆ వ్యక్తి చుట్టూ తిరుగుతూ ఉంటావు, ఎన్నో చక్కర్లు తిరిగి తిరిగి ఆఖరికి పొందుకుంటావు. పొందుకున్నాక ఇంతే కదా, ఇంకా నీకు విరక్తి పుడుతుంది. అంటే ఈ లోకము వెగటుగలిగే లోకం. యూ విల్ గెట్ ఫెడప్. నీకెంత వెగటు వచ్చేస్తుందంటే ఛే ఇంతేనా. ఆ సత్యమే సమరయ స్త్రీకి చెప్పినాడు. ఎంతమంది నీకు పెనిమిట్లంటే 5 ఉన్నారు. ఇప్పుడు ఉండేవాడు పెనిమిటి రిజిస్టర్ కాలేదన్నమాట, భర్త కాదంట. అయితే ఈమెతో అంటున్నాడు, బిడ్డ నీ జీవితం అంతా ఇలా పాడు చేసుకోవు. ఈ నీళ్లు త్రాగేవాడు మరీ మరీ దప్పికొంటాడు, వానికి తృప్తి రాదు. అందుకే ఈ లోకాన్ని ప్రేమించొద్దు, మోసపోతావు. నీకు ఎవరో అంటారు, అంతా నేనే, నాకున్నవన్నీ నీవే, నీవు
నావాడు, లేక నేను నీ దానం, ఇవన్నీ పిచ్చి మాటలు, చాలా టెంపరీ. తర్వాత నువ్వు రిగ్రెట్ అయిపోతావు, వచ్చి నా జీవితం అంతా వ్యర్థం చేసినాను కదా. కనుక దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటే నువ్వు పాటపడతావు. నా సమస్తము ఎవరు? యేసు ప్రభువే. దేవుని స్తోత్రం. నువ్వు ఉంటే నాకు చాలు, నీ మాట చాలు, నీ చూపు చాలు, నీ నీడ చాలు, ఇంకేంటి, నీ తోడు చాలు. అంటే ప్రకృతి సంబంధమైన వేరు, ఆత్మ సంబంధమైన వేరు. నీవు పైనున్న వాటి మీద ధ్యాస కలిగి ఉండాలని పౌలు అంటున్నాడు. పైనున్న వాటిని మీరు వెతకండి. నిన్నటి రోజు చూసిన ఒక జంతువు గురించి, ఎప్పుడు కింది చూపులే. ఏంటది? బా, ఇప్పుడు నేర్చుకున్నారు మీరు. కింది చూపులేదు. పంది ఎప్పుడు మురికిలోనే ఉండాలి, ఒక్కసారన్నా వీధికి చూడదు అది. అలాంటి జీవితం మానివేయాలి. ఇది నేను ఇంతటితో 46తో ఆపేస్తున్నాను. ఒక మాట మీకు చదివి వినిపిస్తాను. మరి తిరిగి రేపు ఉదయకాల ఆరాధనలో నేను గాడ్ విల్లింగ్, ప్రభు చిత్తం అయితే 58 వచనాలు ముగిస్తాము రేపు ఆరాధనలో. ఒక మాట చెప్పి నేను విరమించుకుంటాను. పేతురు రాసిన పత్రిక ఏమంటున్నాడు? మొదటి పేతురు 2వ అధ్యాయం 11వ వచనం. 1 పీటర్ 2nd చాప్టర్ 11th వర్స్. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, పరదేశులం అంటాం మనం. పరదేశులం అనే పాట రోజు పాడాలని నన్ను అడిగితే, ఎవరో చనిపోయినాడు, పరదేశులమో ప్రియులారా మన పురమీదిగా అది ఇప్పుడు అని అప్పుడు పాడతారు. నేనంట రోజు పాడండి ఆ పాట. రోజు పాడితే మీకు జర జ్ఞానం వస్తుంది. ఎప్పుడు ఇక్కడే ఉన్నాము దిమ్మీజ్ కొట్టి అని అనుకోకండి. యూ హ్యావ్ టు గో, గెట్ అవే ఫ్రమ్ హియర్. అందుకే చావడానికి సిద్ధమైన వారు క్రైస్తవులు. మరణానికి భయం లేదు. ఈ మరణ భయం నుండి విడిపించడానికే యేసుక్రీస్తు మానవతారిగా ఈ లోకానికి వచ్చినాడు. ఈ దాస్యము నుండి విడిపించడానికి స్వతంత్రుడు కావాలి ప్రభువులో. పేతురు ఏమంటున్నాడు? మీరు పరదేశులను యాత్రికులం అంట. ఎవరన్నా మిమ్మను ఏ కులం మీదంటే మీరు వెంటనే జవాబు ఇవ్వండి, మేము యాత్రికులం. మీరు ఏ కులం అండి అంటే మీరు చెప్పండి, ఏం చెప్పాలా? మా కులం యాత్రికులం అండి. ఎందుకంటే మాది టెంపరీ అబౌట్, మాకు పర్మనెంట్ రెసిడెన్స్ కాదు, మేము యాత్రికులం. యాత్రికులు ఎలా ఉంటారండి? నేను చాలా యాత్రలు చేసినాను, చాలా చాలా అటు ఇటు తిరిగినాను వాక్యం నిమిత్తం. ప్యాక్ చేసుకునేటప్పుడు లగేజ్లో నాకు సహాయం చేసి వాళ్ళకి చెప్తాను, చాలా తక్కువ పెట్టు, నువ్వు చాలా తక్కువ పెట్టు, ఇన్ని జతలు వద్దు నాకు, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. దేవుని స్తోత్రం. అది కూర్చుకోవాలి ఇది కూర్చుకోవాలనకుండా పరదేశులము యాత్రికులము కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను ఏం చేయాలి? విసర్జించాలి. శరీరేచ్ఛలను ఉంది వాక్యం. ఈ శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించరో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గల వారై ఉండవలనని మిమ్మను బతిమాలు కొనుచున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా కోపం వచ్చినప్పుడు నీకు గుర్తురావాలి, అయ్యో మేము పరదేశులం, మా కులం ఏంటి? యాత్రికులం. వీఆర్ జస్ట్ ట్రావెలింగ్, ఇట్స్ అంతే. యాత్ర చేసేవానికి ఒక గురి ఉంటుంది. ఆ గురి రాగానే వాడు దిగిపోతాడు. ఆ ట్రైన్లో ప్రయాణం చేస్తాడు. నెల్లూరు రాగానే నేను దిగాలండి, నేను ఒకవేళ నిద్రపోతే నన్ను లేపండి. అవును, నెల్లూరు వచ్చింది, అయ్యా లేవు, దిగిపో, వచ్చింది, నీ టైం అయిపోయింది. లేదు నేను ఇక్కడే ఉంటామంటే నీ గురి పోతుంది. అలాగే క్రైస్తవులము అని మనం పిలువబడుతున్నాం. మనము ఈ లోకంలో పరదేశులం, యాత్రికులం. మనల్ని రక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. ఒక గొప్ప కారణం ఉన్నది, దేవునికి స్తోత్రం. ఇలాగే మన శరీరాలతో మనం నశించాం. క్రొత్త మహిమగల శరీరాన్ని మరణమైన తర్వాత మనం పొందుకుంటున్నాం. దాని గురించి ఇంకా మనం వినాలి. దేవునికి స్తోత్రం. అందరూ ఒకసారి లేచి నిలబడండి, ప్రార్థన చేస్తాను. ఓ మానవుండా నీ గతి ఏమౌనో తెలియునా? ఓ మానవుండా నీ గతి
ఏమోనో తెలియునా ఏమేమి చేయుచుంటివో తప్పించుకుందువా ఏమేమి చేయుచుంటివో తప్పించుకుందువా అంత్య తీర్పునందున యేసు నిరక్షకుడే మహాభయంకరమో సింహంబుగా నుండు మహాభయంకరమో సింహంబుగా నుండు ఓ మానవుండా నీ గతి ఏమోనో తెలియునా ఓ మానవుండా నీ గతి ఏమోనో తెలియునా ఏమి చేయుచుంటివో తప్పించుకుందు ఏమి చేయుచుంటివో తప్పించుకుందు లోకాలు పుట్టినప్పటి నుండి మృతులైనా లోకాలు పుట్టినప్పటి నుండి మృతులైనా ఏ కులాజుడైనా నాటికి తీర్పులో నిలచును ఏ కులాజుడైనా నాటికి తీర్పులో నిలచును ఓ మానవుండా నీ గతి ఏమోనో తెలియునా ఓ మానవుండా నీ గతి ఏమోనో తెలియునా ఏమేమి చేయుచుంటివో తప్పించుకుందువా ఏమేమి చేయుచుంటివో తప్పించుకుందువా. మిగిలిన పాట రేపు పాడతాను. ప్రార్థన చేసుకుందాం. చేతులెత్తి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఈ అశాశ్వతమైన జీవితం శాశ్వతుడైన దేవుని యొద్దకు మనం చేరాలి. ఇది మట్టి దేహం, దీని కొరకు పెట్టిన సమయం, దీని కొరకు మనం వెచ్చించే ప్రతిది కూడా అదొక రోజు నిష్ఫలమయ్యే కాలం. మనం ఈ లోకంలో స్థిర నివాసులం కాం. మన పౌరస్థితి పరలోకమందున్నది. ప్రభుతో సదాకాలం గడిపేది ఉన్నది. ఈ శరీరము దేవుని మయంపరచడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యము. పరిశుద్ధాత్మకు నిలయమైన ఈ శరీరం ఇది మంటితో చేయబడినది, ఆత్మ దేవుని చేత దయచేయబడినది. అవును, ఆనాడు ఆదామును మట్టితో చేసి తన నాసికారంధ్రంలో జీవాత్మ ఊదినాడు. అందుకే జ్ఞాని అయిన సొలొమోను రాస్తున్నాడు, మన్నైనది తిరిగి మట్టికి చేరుతుంది. ఆత్మ దాన్ని దయచేయి వాని యొద్దకు వెళ్ళిపోతుంది. మరి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దిక్కు దశ లేదా? గ్రహించండి అంటున్నాడు పౌలు. ఓ
ఓ తెలివి తక్కువ వారులారా, మీకు బుద్ధి జ్ఞానం లేదు. ఒక గోధుమ గింజలో జీవం ఉన్నది. అది భూమిలో నాటబడితే క్రొత్త శరీరంతో పైకి రాదా? మీరెందుకు నమ్మడం లేదు? పునరుద్ధానమును ఎందుకు నమ్మడం లేదు? ఈ మర్త్య శరీరము అమర్త్యతను ధరించుకోబోతుంది. ఈ క్షయమైనది అక్షయమైన రీతిలో మహిమతో బలముతో పునరుద్ధాన శక్తితో లేపబడుతుంది కదా. అందుకే నీవు రక్షణ పొందడం ఎంత అవసరమై ఉన్నది. ఈ లోకములో నువ్వు పరదేశిగా ఉన్నావు, యాత్రికునిగా ఉన్నావు. ఇక్కడే ఉండిపోదామనే ఆశలు కలిగి ఉన్నావా? ఎప్పుడు మరణం వస్తుందో నీకు తెలియదు, నీ గతి ఏమవుతుందో తెలియదు. మానవుడా, నీ గతి ఏమవుతుందో తెలియదు. మరణం ఒక్కసారి వస్తుంది, దాని తర్వాత నువ్వు తీర్పుకు గురి అవుతావు. ఇట్ ఈస్ అపాయింటెడ్ ఫర్ మ్యాన్ టు డై వన్స్ అండ్ ఆఫ్టర్ దిస్ ద జడ్జ్మెంట్. అయినా ఈ శరీరంతో మేమేమేమి చేసినామో దానికి లెక్క ఇవ్వాల్సి వస్తుంది. అందుకే మేము రక్షణ పొందాలి. పాపం నుండి విడిపించడానికే క్రీస్తు యేసు ఈ లోకం నుండి మరి ఈ లోకంలోకి వచ్చినాడు. ఇది నమ్మదగినది, ఇది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదని పౌలు భక్తుడు అంటున్నాడు. నేను పాపుల్లో ప్రధానిని, ఆయనను క్రీస్తు యొక్క కనికరము చేత నేను కనికరింపబడినాను, నా పాపములు క్షమింపబడినవి. నన్ను నమ్మినాడు ప్రభు, నమ్మి నాకు పరిచర్యని ఇచ్చినాడు. ఇదిగో ఇప్పుడు నాకు స్థాయి మారిపోయింది. నేను అపోస్తలుల్లో కూడా ఘనను గాయించబడుతున్నాను. ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి, పాతవి గతించాను, సమస్తము కృతమాయ. నీవు ప్రభు తట్టు తిరిగితే ఎంత ధన్యుడమైపోతావు. చనిపోదామని అనుకుంటున్నావా? చనిపోతే నీ సమస్యలకు అంతమా? అది నీకు పరిష్కారం అవుతుందా? కానే కాదు. యూ హ్యావ్ టు ఫేస్ ద జడ్జ్మెంట్ సీట్. కాబట్టి నీ మనసు మార్చుకోవాలి. దేవుని వాక్యం నీ ఎద్దకు వచ్చింది, నీవు రక్షణ పొందాలి, మారు మనసు కలిగి ఉండాలి. ప్రభువును రక్షకునిగా నీ హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి. అవును, నువ్వు ప్రభు బిడ్డగా మారిపోవాలి. మనం పిల్లలము, దేవుని పిల్లలం. అవును, రక్షింపబడిన తర్వాత నీకు ఎవ్వరు నేర్పియలేదు తండ్రి, నాయన, అబ్బా అని పిలవడానికి. నీవు స్వతహా పిలుస్తున్నావు. మోకరించగానే నాయన, అబ్బా, తండ్రి. ఎంత అద్భుతం ఇది! తండ్రితో నీకు బంధం ఏర్పడింది. నువ్వు దిక్కులేని వాడవు కావు, దిక్కులేని దానవు కావు. నీకు ఈ జ్ఞానము చాలా అవసరమై ఉన్నది. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు గుప్తములై ఉన్నది. నువ్వు అడిగి పొందుకోవాలి. నాకు తెలియజేయి ప్రభువా, నీ వాక్యంలో ఉన్న మర్మములు నాకు గ్రహించడానికి గ్రహింపు శక్తి దయచేయండి. నా అంతం ఎలా ఉంటుంది నాకు నేర్పునైనా. నా మరణమైన తర్వాత నా పరిస్థితి ఏంటి నాకు తెలియజేయి. నేను శరీరము నాకు అమర్చి ఉండగానే నేనేమేమి చేయాలి, ఏవి చేయకూడదు, ఆ విచక్షణ శక్తి నాకు దయచేయండి. నిన్ను వెంబడించడానికి ఉన్న సహాయము, మంచి మనసు, సిద్ధ మనసు నాకు దయచేయండి. గురి యొద్దకే నేను పరిగెత్తున్నానని పౌలు అంటున్నాడు. నేను గురి లేని వానిగా నేను తిరగడం లేదు. నేను ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోతానేమో అని నా శరీరాన్ని నేను నలగగొట్టుచున్నాను. ఇంత మంచి మాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇంకా ఇంకా అద్భుతమైన సత్యాలు మాకు బయలుపరచండి. రేపు ఆరాధన సమయంలో ఉదయం 4 నుండి 7 వరకు ఉన్న ఆరాధనలో కూడా దాసురాలు బలపరిచి వాడుకోమని, 58 వచనాలు కూడా ముగించడానికి సహాయం దయచేయమని, పునరుద్ధాన శక్తిని, పునరుద్ధాన మహిమను, ఆ పునరుద్ధాన బలాన్ని అణువణువున మేము పొందుకోవాలని, మేము శక్తి గల వారిగా ఈ లోకంలో మేము ఉండాలి. మా ప్రాణం ఉన్నంత వరకు మేము ధైర్యాన్ని వహించి నీ కార్యాలు చేయడానికి ఉన్న సాహసం మాకు దయచేయండి ప్రభువా. అనేకులకు సత్య సువార్త ప్రకటించడానికి ఉన్న ఉనికి, ఆ యొక్క బలము మేము పొందుకోవాలి. దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్.